యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ చెప్పాలి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అనాలి. మెర్రీ అంటే సంతోషం అని అర్థం. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. చాలా సంతోషం. ప్రపంచమంతా ఈ పండుగ జరుపుకుంటూ ఉంది. క్రిస్మస్ ప్రపంచ పండుగ. ఏ దేశం ఎగినా, ఎందుకు కాలిడినా, ఎవరిని అడిగినా క్రిస్మస్ అంటే ప్రపంచంలో అందరూ ఎరిగిన పండుగ కనుక. ఎందుకంటే యేసుక్రీస్తు అందరికీ కోసం వచ్చినవాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని రాబడింది బైబిల్. అంచేత యేసు ప్రభు అందరి కోసం వచ్చినవాడు, కేవలం కొంతమంది కోసం అని కాదు. బైబిల్ చెప్పింది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. అందుచేత దేవదూతలు కూడా పాడారు, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానమని తెలియచెప్పారు వాళ్ళు. కనుక క్రిస్మస్ గురించి మనము కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. క్రిస్మస్ అనే మాటలో రెండు పదాలు ఉన్నాయి. ఒకటి క్రైస్ట్, రెండవది మాస్. క్రైస్ట్ మాస్ అది అసలు పదం. క్రైస్ట్ మాస్, క్రైస్ట్ అనే పదం క్రిస్టోస్ అనబడిన గ్రీకు నుండి వచ్చింది. దానికి క్రైస్ట్ అని ఇంగ్లీష్లో, క్రీస్తు అని తెలుగులో అభిషేకింపబడిన వాడు అని అర్థం. అభిషేకింపబడిన. మాస్ అనే పదం లాటిన్ నుండి వచ్చింది. మాస్ అంటే అర్థం ఆరాధన లేక పూజ అని అర్థం. క్రిస్టమస్ అంటే క్రీస్తుని ఆరాధించడం లేక క్రీస్తును పూజించడం. క్రీస్తు పుట్టుక కాదు. ఎక్కువ మంది మన టెక్స్ట్ బుక్ల్లో కూడా క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టుక, క్రిస్మస్ అనగా క్రీస్తు పుట్టుక. క్రీస్తు పుట్టుక కాదు, క్రీస్తుని ఆరాధించడం. ఎందుకు ఆరాధించాలంటే పరలోకంలో ఉండే దేవుడు ఈ లోకానికి శరీరాకారంలో దిగొచ్చాడు. అందుకు దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన వచ్చిన కారణం మానవుల్ని విమోచించాలి అనే ఉద్దేశంతో వచ్చాడు. అందుకు ఆరాధించాలి. మానవుని మీద దాడి చేసే పాప సంబంధమైన ఫలితాలు కానీ, లేక దైవ వ్యతిరేకమైన పరిణామాలు కానీ, లేక సాతాను సంబంధమైన శక్తులు కానీ, వీటన్నిటి నుండి విడుదల ఇవ్వడానికి కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు. గనుక విడుదలిచ్చే విమోచకుణ్ణి జ్ఞాపకం చేసుకోవడానికి కోసం క్రిస్మస్ అంటాం. క్రిస్మస్ అంటేనే క్రీస్తుని ఆరాధించడం. కొంతమంది క్రిస్మస్ ఆరాధనకు రండి అంటుంటారు. అర్థమైందంటే మనకు అర్థాలు తెలియదు కనుక క్రిస్మస్ ఆరాధనకు రండి అంటే అసలు క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన అని. చేత క్రీస్తుని పూజన చేయడానికి ఇక్కడ మనం చేర్చబడిన మీకు అందరికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రబోధన బట్టి మరి అత్యంత ప్రియులు నానాజీ గారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి సిస్టర్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. కుటుంబం దేవుని కొరకు, దేవుని వలన, దేవుని మూలముగా నడిపింపబడుతూ దేవుని సాక్షార్థమై ఈ ప్రాంతంలో ఒక కొండ మీద ఉండే పట్టణంలో స్తంభం మీద ఉండే దీపంలో ఆశీర్వదింపబడడం చాలా సంతోషం. నా వెనుక నాకంటే శక్తివంతులైన దైవజనులు ఉన్నారు. వీరందరూ దేవుని యొక్క సన్నిధానంలో ప్రజలకి, దేవునికి మధ్యలో దేవుని యొక్క దాసులుగా, పరిచారకులుగా, దేవుని యొక్క సాక్షులుగా నిలవబడ్డారు. వారందరిని బట్టి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మంచి ప్రియులు, మా ప్రియుడు సరిపల్లి సంఘ యవనస్తుడు కూడా ఇక్కడ ఉండడం చాలా సంతోషదాయకం. మంచి మ్యూజిషియన్స్ చక్కగా ఉన్నారు. మీరు ఎలా పాడినా వాయించగలుగుతున్నారు. అదే దేవుడు వారికి ఇచ్చిన మంచి తలాంత్. వారిని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ రాత్రి క్రిస్మస్ను గురించిన విషయాలు నేను మీతో చెప్పాలి. ఇది ప్రపంచ పండుగ అని చెప్పాను నేను. మీరు వార్తలు చూస్తే అన్ని దేశాలలో కూడా ఈ క్రిస్మస్కి సంబంధించిన విశేషాంశాలని మనం వార్తల్లో చూస్తూ ఉంటాం. బ్రెజిల్ దేశంలో క్రిస్మస్ తాతలకు ప్రత్యేకమైన ట్రైనింగ్లు ఇస్తూ ఉండడం, మరి స్విట్జర్లాండ్ దేశంలో క్రిస్మస్ కప్పు పెట్టి ఆటలు ఆడించడం ఉండడం, యూకేలో క్రిస్మస్కి సంబంధించిన నాటికలు, యేసు ప్రభు ఈ లోకానికి ఎలా దిగొచ్చాడన్న విషయాలు కొన్ని నాటక రూపాల్లో వేల మందికి లేక లక్షల మంది ఒకేసారి చూడటానికి వీలుగా ఏర్పాట్లు చేస్తున్న విషయాలు ఇవన్నీ కూడా మనము వార్తల్లో చూస్తూ ఉన్నాం. దీన్ని బట్టి ప్రపంచమంతా కూడా ఈ పండుగ జరుపుకుంటుంది అన్న విషయాలు. కొంతమందికి చాలా అనుమానాలు ఉండొచ్చు. ఆ అనుమానాలని నివృత్తి చేసిన తర్వాత నేను వర్తమానంలోకి వెళ్తాను. అదేంటండి, క్రిస్టమస్ డిసెంబర్ 25వ తారీఖున జరుపుకోవాలి కదా, ఏదో నవంబర్ చివరి వారం నుండి కూడా మీరందరూ కూడా క్రిస్మస్లు చేయటం చూశాను నేను. దీనికి కారణాలు ఏంటి అని అది కూడా మీకు చెప్పాలి. కొంతమంది సెమీ క్రిస్మస్ అని, లేకపోతే ఇంకా ముందుగా జరిగే క్రిస్మస్ని అలా పిలుస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుపుతున్నారో కూడా ఒక విషయాన్ని నేను మీకు చెప్తాను.
ఇది ఒక చారిత్రాత్మకమైన అంశం. క్రీస్తు శకం 306 నుండి 337 వరకు, 306 నుండి 337 వరకు రోమా సామ్రాజ్యాన్ని కాన్స్టంటైన్ అనబడిన ఒక రాజు పరిపాలన చేశాడు. రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన 10 మంది భయంకరమైన రాజులు క్రైస్తవుల్ని ఊచకోత కోశారు. కానీ ఈ కాన్స్టంటైన్ అనబడిన రాజు యుద్ధానికి వెళ్లే ముందు ఒక దర్శనంలో సి అనే అక్షరాన్ని చూశాడు. చూసి వాళ్ళ తల్లి అయిన హెలీనాని అడిగాడు, అమ్మా నాకు రాత్రి కలలో సి అనే అక్షరం కనబడింది, దాని అర్థం ఏంటి అని అడిగాడు. అప్పుడు వాళ్ళ తల్లి హెలీనా చెప్పింది. ఆమె అప్పటికే రహస్య క్రైస్తవురాలు, ఆమె క్రీస్తుని నమ్ముంది. ఆమె చెప్పింది, నాన్న సి అంటే క్రైస్ట్ రా, క్రాస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు, అందుచేత యేసుక్రీస్తు ద్వారా నువ్వు విజయం పొందుతావు రా అని చెప్పింది. నేను చెప్పేది చరిత్రాంశం. మీరు ఏ చరిత్రలో చూసినా, రోమా చరిత్రలో చూసినా, లేకపోతే మీకు తెలిసిన చారిత్రాత్మక గ్రంథంలో మీకు ఈ విషయం బట్టబయలవుతుంది, మీరు కూడా చదివి ఉంటే. అందుచేత అలాగని చెప్పిన వెంటనే అతను అంటే కాన్స్టంటైన్ అనబడిన రోమా చక్రవర్తి తన మనసులో యేసు ప్రభువుని నమ్మి తన యొక్క సైనికులందరి డాళ్ళ మీద సి అనే అక్షరాన్ని రాయించి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళితే యుద్ధంలో విజయం పొందాడు. విజయం పొందిన తర్వాత వచ్చి, రోమా సామ్రాజ్యం అంటే అతి పెద్దది, రవి అస్తమించని రోమా సామ్రాజ్యం అంటారు. అంటే ఏదో ఒక చోట సూర్యుడు ఉంటాడు అనమాట, అంత పెద్ద సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యంలో క్రైస్తవ్యాన్ని మనము ప్రవేశపెట్టాలి అని క్రైస్తవ్యాన్ని రోమా సామ్రాజ్యంలో మొట్టమొదటిగా ఒక మతంగా ప్రవేశపెట్టింది రోమా చక్రవర్తి అయిన కాన్స్టంటైన్. అతడు ఏం చేశాడు, ఇంకా మంచి సంస్కరణలు చేశాడు. చర్చెస్లో మీరు విశ్వాస ప్రమాణం అని చదువుతారు, విశ్వాస ప్రమాణం అని, విశ్వాస ప్రమాణాన్ని ఏర్పాటు చేశాడు. విశ్వాస ప్రమాణం అంటే నేను దేవుణ్ణి నమ్ముతున్నాను, యేసుక్రీస్తుని నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మని నమ్ముతున్నాను, మానవులు పాపులుగా ఉన్నప్పుడు దేవుడు తన రక్షణ సంకల్పాన్ని మానవులకు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను, ఆయన వచ్చినప్పుడు పొంతు పిలాతు అనబడిన గవర్నర్ కూడా ఉన్నాడు, ఆయన 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 ఉన్న టైంలో ఆయన సమాధి చేయబడి తిరిగి లేచాడని నేను నమ్ముతున్నాను, ఆయన మరలా వస్తాడని నమ్ముతున్నాను. క్రైస్తవ విశ్వాసం అది. అందుచేత 325వ సంవత్సరంలో నిసియా అనబడిన ఒక ప్రాంతంలో నిసియా కౌన్సిల్ సుమారు 300కు పైగా క్రైస్తవ అధికారులందరినీ, అప్పటికి క్రీస్తు నేరుకున్న బైబిళ్ళు లేవు అప్పుడు, వాళ్ళందరినీ పిలిపించి ఒక కౌన్సిల్ ఏర్పాటు చేసి అందుకోసం 4 కొవ్వొత్తుల్ని మనము పెట్టాలి. మొట్టమొదటి కొవ్వొత్తి అంటే నవంబర్ చివరి వారం నాడు ద క్యాండిల్ ఆఫ్ హోప్ అని చెప్పండి. ఆ కొవ్వొత్తి పెట్టి ఫస్ట్ క్యాండిల్ అనమాట, హోప్ అంటే నిరీక్షణ క్యాండిల్. ప్రజలందరూ దేవుడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు, విమోచకుడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు, రక్షకుడి కోసం ఎదురు చూస్తున్నప్పుడు, పాపాంధకారంలో, మరణాంధకారంలో, అజ్ఞానాంధకారంలో ప్రజలు ఉన్నప్పుడు, దేవుడే రక్షించాలరా అని అనుకుంటున్నప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. కనుక వాళ్ళ నిరీక్షణ ఫలించింది. ఆ వారమంతా నిరీక్షణ గురించి చెప్పండి. ఇది మొదలు పెట్టేటప్పుడు మీరు ఇదంతా అడ్వెంట్ అని చెప్పండి అన్నారు. అడ్వెంట్, అడ్వెంచర్, అడ్వెంట్ అంటే అరైవల్ అని అర్థం. దేవుడు ఈ లోకానికి రావడాన్ని అరైవల్. ఇప్పటికి 2 వారాలు పూర్తయ్యాయి. రేపు ఆదివారానికి 3వ వారం అవుతుందనమాట. నవంబర్ చివరి వారంలో స్టార్ట్ చేశారు అడ్వెంట్. ఫస్ట్ క్యాండిల్. ఆ వారం అంతా కూడా యేసు ప్రభు ఈ లోకానికి వస్తారు. ఎలా వస్తారు, ఎందుకు చెప్పబడింది, ఎవరెవరు చెప్పారు వస్తారని. ఊటినే రాలేదైనా, నేను ఇక్కడ రావటానికే ప్యాంప్లెట్లు వేసి సెల్లో పెట్టి ఇవన్నీ చేసి ప్రకటించి చెప్పారు. మరి దేవుడే ఈ లోకానికి రావాలని అనుకున్నప్పుడు చాలా ఏర్పాట్లు చేసుకుంటాడు ఆయన. నేను ఇలా వస్తాను, ఎక్కడి నుండి వస్తాను, ఎవరి ద్వారా వస్తాను, ఎప్పుడు వస్తాను, ఎందుకు వస్తాను అన్నీ చెప్పించాడు. కనుక ఎదురు చూచిన ప్రజల గురించి ఫస్ట్ క్యాండిల్, ఆ తర్వాత సెకండ్ క్యాండిల్ ద క్యాండిల్ ఆఫ్ లవ్. దేవుడు మనల్ని ప్రేమించి వచ్చాడు. నేను ఇదిగో ఇలాంటివి వేసుకొని వచ్చా. బ్రదర్ అక్కడ బరక మీద కూర్చోండి అంటే కూర్చుంటానా పర్లేదులే బ్రదర్, కుర్చీలేండి ఆ తర్వాత వస్తానులే అని నిలబడి ఉంటాం తప్ప బరకాల మీద కూర్చోము. మీరు కూడా మంచి పొట్టుచున్నాయి. అంటే ఈ 3వ వారం దేవుని యొక్క సంతోషాన్ని గురించి చెప్పండి. ద క్యాండిల్ ఆఫ్ జాయ్. అంటే రేపు ఆదివారం నుండి నెక్స్ట్ శనివారం వరకు కూడా అది చెప్పండి. ఏమని చెప్పండి? దేవుడు వస్తే మన జీవితాలకి సంతోషం.
అది ఎలా సంతోషం అవుతుంది? మన మీద దాడి చేసే సాతాను నుండి విడుదల, మనం చేసే పాపం నుండి విడుదల, మన మీద ఉన్న దోషం నుండి విడుదల, మనల్ని తీసుకోవాలని అనుకుంటున్న నరకం పాతాళం నుండి విడుదల, మన మీద దాడి చేసే బలహీనమైన ఆలోచనల నుండి విడుదల, వీటన్నిటి నుండి మనకు విడుదల వచ్చింది కనుక మనకు సంతోషం. పరీక్షలు లేవే అన్నారు అనుకోండి ఎవరికి పిల్లలతో, ఎలా ఉంటుంది ఆ రోజు? లేదు. పరీక్ష బ్రహ్మాండంగా రాసేసిన తర్వాత చూడాలి పిల్లలు బస్సుల్లో నుండి కేకలేసుకుంటా, యా అని అరుచుకుంటా, కిటికీల్లో నుండి పేపర్లు చించుకుంటా, పేపర్లు ఇసురుకుంటా, అదేంటంటే అమ్మయ్య పరీక్షలు అయిపోయినాయి అని. అలా మానవుడు విడుదల పొంది సంతోషాన్ని పొందుతాడు అని చెప్పే క్యాండిల్ ద క్యాండిల్ ఆఫ్ జాయ్. గుర్తుపెట్టుకోండి, క్యాండిల్ ఆఫ్ హోప్, క్యాండిల్ ఆఫ్ లవ్, క్యాండిల్ ఆఫ్ జాయ్. ఇక నాలుగవ అంటే డిసెంబర్ 3వ వారం లేక నవంబర్ నుండి చూస్తే 4వ క్యాండిల్, క్యాండిల్ ఆఫ్ పీస్. ఎవరైతే ఆ సంతోషాన్ని అనుభవిస్తారో వారు సమాధాన కారకులుగా ఉంటారు. దేవునికి ఇష్టలైన వారికి సమాధానం కలుగుతుంది, సమాధానంతోనే ఉంటారు వాళ్ళు. అది ఈ 4 అయిన తర్వాత అప్పుడు డిసెంబర్ 25న మనం ఎదురు చూసిన ఆయన వచ్చేసాడరా, మనకు సమాధానం ఇచ్చే ఆయన వచ్చేసాడరా, మనకు సంతోషం ఇచ్చే ఆయన వచ్చేసాడరా, మన మీద ప్రేమించిన ఆయన వచ్చేసాడరా అని చెప్పి యేసుక్రీస్తును పరిచయం చేయండి అని ఆ నిసియా కౌన్సిల్లో చక్రవర్తి అయిన ఆ కాన్స్టంటైన్, తల్లైన హెలినా, ప్రపంచంలోనే బిషప్స్ అనబడిన క్రైస్తవ నాయకులందరూ నిర్ధారణ చేశారు. దానికి అనుగుణ్యంగా నవంబర్ నుండి క్రిస్మస్లు నడుపుతూ ఉంటారు అనమాట. అది దాని చరిత్ర. అందుచేత చాలామంది అడిగారు అనమాట, నన్ను కూడా అడిగారు, అదేంటండి నవంబర్లోనే మొదలు పెడతారేంటి ఇలాగానని. అందుచేత దానికి కారణం అది. అయితే యేసు ప్రభువే క్రిస్మస్కి మూలమైన కారణం. క్రైస్ట్ మాస్ క్రిస్మస్ అయింది, క్రిస్మస్ అయింది, క్రిస్మస్ కిస్మిస్ అయింది. అంతేగాని మన మామూలు వీళ్ళందరూ ఏమంటున్నారు, కిస్మిస్ పండక్కే అందరినీ పిలుస్తున్నాం అమ్మ అమ్మాయిలని. కిస్మిస్ కాదమ్మా, క్రిస్మస్ అని లేకపోతే క్రైస్ట్మాస్ అని చెప్పండి చక్కగా. వెరీ గుడ్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, వెరీ గుడ్. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? 3 ప్రముఖమైన విషయాల్ని నేను ఈరోజు మీతో ముచ్చటిస్తా. నాకంటే ముందుగా మాట్లాడిన దైవజనులు క్రీస్తు శకం ఎందుకు వచ్చిందో, ఆయన ప్రేమ అంటే ఏంటో చాలా చక్కగా చెప్పారు. నేను కూడా వింటూ ఉన్నా. నేను దానికి అనుబంధమైన విషయాల్ని నేను మీతో ముచ్చటిస్తా. ఒకసారి చూడండి, యోహాను మొదటి పత్రిక మీరు చక్కగా వినండి. వినదగు నెవ్వరు చెప్పిన వినినం తనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి. కనుక ఎవరైనా చెప్తున్నప్పుడు మనం వినాలి, కొంచెం రెచ్చిపోకుండా. అది ఎందుకంటే మనకు తెలిసింది చాలా తక్కువ, సీమ తలకాయ అంతా, కొంచెం బడాయి మాత్రం ఎక్కువ. అందుచేత మనం తెలుసుకోవటం, ఒక మూర్ఖుడు చెప్పినా వినాలి, అప్పుడు అర్థం అవుద్ది, అరే మనం అలా మూర్ఖంగా మాట్లాడకూడదు. అది మనం నేర్చుకోవాల్సింది. నేను మానసిక శాస్త్రం చదివాను, అందులోనే పరిశోధన చేశాను. ఒక సైకాలజిస్టుగా నేను కూడా మీతో కొన్ని విషయాలు మానసిక కోణంలో నుండి క్రీస్తుని నేను లేఖనాల ఆధారంగా పరిచయం చేయడానికి కోసం నేను ఇష్టపడుతున్నాను. నేను లేఖనాల విషయంలోనే చారిత్రాత్మకంగా భౌగోళిక విశేషాంశాలతో నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఈ పరిశోధనాత్మకమైన విశేషాంశాల్లో ఆలోచించాలని నేను కోరుతున్నాను. మీరు కూడా ఆలోచించాలి. నాకు తెలుసు అని అనుకునేవాళ్ళు కొద్దిగా తెలుసుకోవాల్సిన విషయం ఉంది అన్న విషయం కూడా తెలుసుకోవాలి మనం. కనుక మనకు తెలిసింది, బైబిల్ చెప్పింది అక్కడ యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉంది, మనము నిన్నటి వారమే మనకేమీ తెలియదు అని ఉంది. మనము నిన్నటి వారమే మనకేం తెలియదు అని ఉంది. అంతేకాదు, మనకు తెలుసు అని అనుకుంటే ఏమీ తెలియని వాళ్ళం అని కూడా చెప్పింది బైబిల్. చదువుతారు ఆ మాట కూడా. కొరింథీ మొదటి పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడింది. కొరింథీ మొదటి పత్రిక 8:2, ఒకడు తనకు ఏమైనా తెలుసును అని అనుకుని ఎడల తాను తెలుసుకోవాల్సినట్టు ఏం తెలుసుకోలేదని అర్థం. అంటే నాకు అన్నీ తెలుసు అని ఎవడైనా అనుకుంటే ఆడు తెలుసుకోవాల్సిన ఇంకా ఏం తెలుసుకోలేదని అర్థం. అందుచేత మీకు విషయం చెప్పనా, నాకు బాగా తెలిసిన విషయం ఒకటి ఉంది, అదేంటంటే ఏమీ తెలియదని. అందుచేత మనకేమీ తెలియదు అని అనుకుంటే చాలా విషయాలు మనం నేర్చుకుంటాం.
రైట్. లేఖనంలో నుండి 3 ప్రముఖమైన ఏరియాస్ని నేను పరిచయం చేస్తాను యేసు ప్రభువుకు సంబంధించి. యేసు ప్రభు కాలంలో యేసు ప్రభు పక్కనే ఉంటూ, యేసు ప్రభు పెట్టినవి తింటూ, యేసు ప్రభు మాటలు వింటూ, యేసు ప్రభు పక్కనే పడుకుంటూ, యేసు ప్రభుతో పాటు నడిచిన యోహాను అనబడిన శిష్యుడు. యేసు ప్రభు శిలువ మరణం సమయంలో కూడా పక్కనే ఉన్నవాడు. తల్లి అయిన మరియను యోహానికే అప్పగించినవాడు. యేసు ప్రభు డైనింగ్ టేబుల్ దగ్గర ఆయన పక్కనే కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ప్రభువా అని మాట్లాడుతుంటే యేసు ప్రభు రొమ్మున తన భుజం ఆనుకుంటూ ఉండేది. అందుకని యేసు ప్రభు రొమ్మున ఆనుకునేవాడిని అని రాసుకున్నవాడు యోహాను. అలాంటి యోహాను యేసు ప్రభుని గురించి ఒక మంచి మాట చెప్తున్నాడు. ఆ మాట ఏంటో మనం చూద్దాం. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకి వివేచనను అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆమేన్. అందరు నాతో చెప్పండి, ఆయన. రైట్. చిన్న ప్రార్థన చేసి నేను ధ్యానిస్తా. ప్రేమ కలిగిన తండ్రి, నీ నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాంతంలో మీరు మాతో మాట్లాడే దేవుడవు, మా అందరితో మాట్లాడే దేవుడవు. మీరే ఉన్నతమైన ఆలోచనను మాకు అనుగ్రహించండి. మీరే అవగాహన కలిగించండి. సమస్తానికి మించిన క్రీస్తు సమాధానాన్ని హృదయానికి, తలంపులకు కావలి ఉంచండి. ప్రభువా, మేము ఎందుకు పూజ చేస్తున్నామో దానికి కారణాంశాలు మేమందరం కలిసి ధ్యానించబోతున్నాం, విశ్లేషించుకోబోతున్నాం, మేమందరం చర్చించుకోబోతున్నాం, మేమంతా పరిశీలించబోతున్నాం. మీ లేఖనాన్ని మా ఎదుట ఉంచారు, చరిత్ర మా ఎదుట ఉంచారు. అందుకే వందనాలు చెల్లిస్తూ మీరే మా అందరితో మాట్లాడమని, నీ ఆత్మస్పర్శ మాకందరికీ అనుగ్రహించుమని, సమాధాన సంబంధమైన సంగతుల ద్వారా మమ్మల్ని రేపుమని, పురుకొల్పుమని యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, యోహాను యేసు ప్రభువుని బాగా పరిశీలన చేసినవాడు. యేసు ప్రభువు గురించి ఆయన దేవుడు అని సువార్త రాశాడు. ఆ సువార్తలో అన్ని అధ్యాయాలలో యేసు ప్రభు ఎలా దేవుడో చాలా స్పష్టంగా చెప్పాడు. అంతేకాదు, మూడు పత్రికలు రాశాడు. ఆ పత్రికలలో మానవాళికి దేవుని యొక్క సత్య సంధానత అందులో చెప్పాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథం రాశాడు. ప్రకటన గ్రంథంలో దేవుని ద్వారా సంభవింపబోయే సంగతులు ఏమిటి, వాటికి ప్రస్తుతున్న పరిణామాలకు ఉన్న సంబంధాన్ని చాలా చక్కగా చెప్పాడు. అంటే దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, ఆయన ఇన్నర్ పర్సనాలిటీ, ఆయన ఇండివిడ్యువాలిటీని చాలా చక్కగా చెప్పినాడు యోహాను. ఆయన నిజంగా దేవుడే అని. దేవుడు అనే పదం అర్థం ఏంటంటే వెలుగు అని అర్థం. దేవుడు అంటే వెలుగు అని అర్థం. సంస్కృతంలో దేవహ అంటారు అన్నమాట. దేవహ అంటే దివ్యతి ఇతి దేవహ, దివ్యమైన తేజస్సు కలిగినవాడు అని అర్థం. దానికి తెలుగులో డూమూవులు ప్రథమా విభక్తి ఉంటుంది. డూ కలిపి అతడు, వాడు, వీడు అలా అంటాం. ఒక వ్యక్తిగా చెప్పడాని కోసం ప్రథమా విభక్తిలో డూ కలుపుతాం, డూమూవుల్లో డూ కలుపుతాం. అందుచేత మనం దేవుడు అంటున్నాం తెలుగులో. దేవుడు అంటే అర్థం వెలుగయ్యున్నవాడు అని అర్థం. వెలుగై ఉన్నాడు ఆయన, ఆయనే వెలుగు, అంతే దేవుడు అంటే అర్థం. బైబిల్ చెప్పింది దేవుణ్ణి మనం చూడలేం, కోటి సూర్యుల కాంతివంతుడు అనుంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, తిమోతి 6:16లో ఇలా వ్రాయబడింది. ఏమనంటే, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం కలిగి ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, చూడనేరడు. దేవుణ్ణి మనం చూడలేం. కోటి సూర్యుల కాంతివంతుడైన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం చూడలేం. నిజమే కదా. ఇప్పుడున్న లైట్స్ని మనం చూడలేం, సూర్యుడిని చూడలేం. ఇప్పుడున్న సూర్యుడు 1 డిగ్రీ కిందకి కదిలితే దాని మీద మన భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి. అలాంటిది మహా తేజోమయుడైన దేవుడు ఈ లోకానికి 1 డిగ్రీ కిందకి కదిలితే భూమి మీద ఉన్న కృత్యాలన్నీ కాలిపోతాయి. మరి అలాంటిది మానవుడు దేవుణ్ణి చూడలేడు. ఈ శరీరం కొంతవరకే తట్టుకోగలదు. 2 లైట్లు ఆపండి, అవి
అయ్యాపి బ్యాక్ లైట్స్. సో మానవుడు దేవుణ్ణి చూడలేడు, ఎందుకంటే దానికి తగిన శరీరం కాదు మనది. ఎందుకంటే కాంతిని కొంతవరకే సహించగలరు, లేకపోతే ముఖం మాడిపోద్ది, మనమే మాడిపోతాం మనం. కనుక వెలుగై ఉన్న ఆ దేవుడు ఇప్పుడు మానవుల కోసం మానవుడుగా రావాలన్నమాట. అది కనుక దేవాది దేవుడు ఈ లోకానికి మానవుడిగా రావాలి. అలా వస్తే తప్ప సాధ్యం కాదు. అందుచేత ఆయన మానవుడుగా వచ్చి చెప్పాలి. అందుకని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన్ని ఒక సామాన్యమైన మానవుడిగా చూస్తున్నారు వాళ్ళు. అందుకోసం యేసు ప్రభు తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ఎలా ప్రత్యక్షపరుచుకున్నాడో చదవాలి మీరు. ఒకసారి చదవండి. యోహాను సువార్త, యోహాను రాశాడు 8వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 8:23 ఇలా అన్నాడు, మీరు క్రిందివారు, నేను పైనుండి వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. ఎంత చక్కగా చెప్పాడైనా. మీరు క్రిందివారు, నేను పైనుండేవాడిని. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. డైరెక్ట్గా చెప్పాడు. వాళ్ళకి చాలా ఆశ్చర్యం కలిగింది. అంతేకాదు, ఒకరోజున అడిగారు, ఏమండి నువ్వు నీ వయసు 30 సంవత్సరాలు కూడా లేవు, నువ్వేంటి నీ వెనకాల ఉన్న 2000 సంవత్సరాల క్రితం అబ్రహాం గురించి ఎలా చెప్తున్నావు నువ్వు అని అడిగారు. చాలా ఆశ్చర్యం ఆ రోజుల్లో. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రీకులు ఉన్నారు, మహాశాస్త్రజ్ఞానం చదివిన పరిచయులు అనబడిన యూదులలో ఒక తెగ ఉన్నారు. ఆ రోజుల్లో వీళ్ళందరూ రోమీలు ఉన్నారు. అందరికీ డౌట్స్ యేసుప్రభుని గురించి. మన చదువులు ఏం సరిపోతే ప్రపంచానికి జ్ఞానం నేర్పిన గ్రీక్స్ కూడా ఉన్నారు ఆ రోజుల్లో. వాళ్ళంతా యేసుప్రభుని చాలా ప్రశ్నలు అడిగారు. ఏమడిగారు అన్న విషయాలన్నీ కూడా బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. బైబిల్ పక్కన పెడితే మనకు అపోక్రఫీ గ్రంథాలు చాలా ఉన్నాయి. ఆనాటి కాలంలో రోమా యొక్క చరిత్ర రాసిన టాసిటస్ జోఫర్లు రాసిన రోమా చరిత్ర ఉంది. అప్పటి సంఘ చరిత్ర రాసిన యూసీబియస్ రాసిన సంఘ చరిత్ర ఉంది. అప్పటి యోధా చరిత్రను జోసిఫస్ రాశాడు, యోధా చరిత్ర ఉంది. అప్పటి యూదులు రాసిన రబ్బీలు రాసిన అప్పటి తాల్ముద్ గ్రంథాలు ఉన్నాయి. ఈ కథ కాదు. అంచేత బైబిల్ని అలా పక్కన పెడితే చరిత్ర రుజువు చెప్పుద్ది. యేసుప్రభు ఆ రోజుల్లో ఎలాంటి సమాధానం ఇచ్చాడో, అప్పటి నానీలు, అప్పటి మిద్రాషులు, అప్పటి కాలం నాటి రాయబడిన గ్రంథాలు. మీరు ఈజిప్ట్ వెళితే ఈజిప్ట్లో ఆక్సారిహింకస్ టాబ్లెట్ లోగియా అనబడిన ఒక మ్యూజియం కనబడుతుంది. అందులో దానికి కావలసిన ఆధారాలు అన్నీ ఉన్నాయి అక్కడ. కథ కాదు కదా. మనకి తెలియనంత మాత్రాన అది లేదు అని అనకూడదు. తాజ్మహల్ వెళ్ళానండి నేను, అక్కడ కూర్చున్నాను, అక్కడ ఫోటో దిగాను. మీరు తాజ్మహల్ చూడలేదు అనుకోండి, తాజ్మహల్ ఎక్కడ ఉందా ఎవడాడు చెప్పింది అసలు, పాల్స్ అని చెప్పాడా పెద్ద తాజ్మహల్ ఎక్కడ ఉందో చూపిమ్మని అసలు నాకు కనపడతల్లా అని అనకూడదు. ఎందుకు అనకూడదంటే సత్యం ఎప్పుడూ సత్యమే. సత్యం ఎవరు చెప్పినా సత్యమే. సత్యం పరిస్థితిని బట్టి మారదు. సత్యం ఏ దేశంలో ఉన్నా సత్యమే. 2-4 అనేది సత్యం అయితే పిల్లోడు చెప్పిన సత్యమే, పెద్దోడు చెప్పిన సత్యమే, అమెరికా వాడు చెప్పిన సత్యమే, ఇండియా వాడు చెప్పిన సత్యం. సత్యం ఎప్పుడూ సత్యమే. అందుకని ఇప్పుడు యోహాన్ అంటాడు, ఆయన సత్యవంతుడు. యేసు ప్రభు అనేది ఒక సత్యం. వాస్తవం వేరు, సత్యం వేరు. ఇక్కడ కూడా తేడా ఉంది మనకి. వాస్తవం వేరు, సత్యం వేరు. నేను తాజ్మహల్ని ముట్టుకున్నా, తాజ్మహల్ లోపలికి వెళ్ళా, తాజ్మహల్ దగ్గర ఫోటో దిగా, తాజ్మహల్ దగ్గర ఇంటి వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడా, ఇది నేను తాజ్మహల్ దగ్గర అప్పుడు వీడియోలు లేవు. అలాంటిది. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. దీన్ని జ్ఞానేంద్రియ స్పర్శ అంటారు. ఒక సత్యాన్ని వెల్లడి చేయడానికి కోసం నేను రుజువులు ఇస్తున్నా. యోహాను కూడా అదే అన్నాడు. యోహాను మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం 1-2 వచనాలు. జీవవాక్యాన్ని గురించి, అంటే ఆ దేవుని గురించి, యేసుక్రీస్తుని గురించి, ఆది నుండి ఏది ఉండెనో చదవండి. ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, మా కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో దాన్నే చెప్తున్నాం అన్నాడు. కథ కాదు మేము చెప్పేది, సత్యం. అందుచేత సత్యానికి ఉండే మొట్టమొదటి లక్షణం, సత్యం ఎవరు చెప్పినా మార్పు చెందదు. సత్యం ఎప్పుడైనా సత్యమే. కాలాన్ని బట్టి, మనుషుల్ని బట్టి, లేకపోతే జెండాలను బట్టి, పార్టీలను బట్టి, మతాలను బట్టి సత్యం మారదు. సత్యం మార్పు లేదు. రెండవది, సత్యం రుజువులతో ఉంటుంది. సత్యం ఎప్పుడు రుజువులతో ఉంటుంది.
యేసు ప్రభు సత్యం అని అనుకుంటే సత్యం రుజువు చేసుకోవాలి. 2 4 అని అనేది సత్యం అయితే అది రుజువు చేస్తారు టీచర్లు. 2 గీతలు అడ్డగీతలు 2 గీసలు వేసి ఆ జాయింట్లు కలిపి 2 4 నానా అని చెబుతారు. ఆవృత సంకలనమే గుణకారం రా అని చెబుతారు. రాళ్ళు పెట్టి చెబుతారు, పుల్లలతో చెబుతారు, వేళ్లతో చెబుతారు, బోర్డు మీద గీసి చెబుతారు. సత్యం రుజువు చేసుకుంటుంది. మూడవది, సత్యం రుజువైన తర్వాత అసత్యం స్టేజీ దిగి వెళ్ళిపోతుంది. ఎందుకన్నాడు ఆ పదం? యేసు ప్రభువే సత్యం. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. నేనే మార్గము, సత్యము, జీవము అని ఎవరు చెప్పారు? యేసయ్యే చెప్పాడు. నేను చెబుతుంది సత్యమయ్యా. నేను మళ్ళీ ఇంకో పదం వాడాను, వాస్తవం అని. వాస్తవానికి సత్యానికి తేడా ఉంది. కాంతి తెల్లగా ఉంటుంది, అది వాస్తవం. కానీ కాంతిని పట్టకంలో నుండి బయటికి తీస్తే 7 రంగులు కనబడతాయి, అది సత్యం. నీళ్లు బాగా కనబడుతున్నాయి, అది వాస్తవం. కానీ నీళ్లలో ఇలా ఇలా తిరిగే బ్యాక్టీరియా కూడా మైక్రోస్కోప్ పెడితే బ్యాక్టీరియా కనబడుతుంది, అది సత్యం. అందుచేత సత్యం పట్టకం పెట్టాక తెలిసింది, సత్యం మైక్రోస్కోపులో చూసిన తర్వాత తెలిసింది. ఆకాశం నీలంగా ఉంటుంది, అది వాస్తవం. కానీ సత్యం ఏంటో తెలుసా? ఆకాశం నీలంగా ఉండదు, ఆకాశం నీలంగా ఉండదు. సముద్రం నీలంగా కనబడుతుంది మనకి, కానీ సముద్రం లోపలికి వెళితే మీకు తెలుస్తుంది సముద్రం నీలంగా ఉండదు. సో కాంతి విక్షేపణ చెంది చేసే అది సత్యం. సత్యం ఎలా తెలిసింది? చెబితే తెలిసింది. నాకు ఫిజిక్స్లో రాశారు వాళ్ళు, కాంతి అలా విక్షేపణ చెందటం వలన అలా నీలంగా కనపడుతుందరా. ఓహో, అది చదవడం ద్వారా తెలిసింది, చెప్పడం ద్వారా తెలిసింది, పట్టకం పెట్టడం ద్వారా తెలిసింది, మైక్రోస్కోప్ ద్వారా తెలిసింది. దేవుడి గురించి కూడా దేవుడు చెబితేనే తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుందండి మీకు? గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో, అజునికైన వాని అబ్బకైనా తాళపు చెవి లేక తలుపెట్టులుడునో, విశ్వదాభిరామ వినురవేమ. వేమన తన పద్యరత్నాకరంలో సుమారు 3000 కంటే ఎక్కువ పద్యాలు రాశాడు. గురు పద్ధతి, మోహ పద్ధతి, పాప పద్ధతి, మూర్ఖ పద్ధతి, దైవ పద్ధతి, చాలా పద్ధతులు రాశాడు. అందులో రాస్తూ అంటాడు, ఇగో గురువు అనేవాడు మనకి చెప్పాలి కదరా, ఆయన వచ్చి చెప్పకుండా మనకి ఎలా తెలుస్తుంది? కనుక యేసు ప్రభు వచ్చి నేనే గురువుని చెప్తున్నాను వినండి అన్నాడు. పరలోకం నుండి వచ్చాను నేను, అందుచేత నా బోధ ఉన్నతమైంది అని చెప్పాడు. ఆ మాట కూడా చదువుతారా? అదే యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం. సత్యమే జీవనిస్తుంది నానా అన్నాడు. కనుక నీరు పల్ల మెరుగు, నిజం దేవుడు ఎరుగు. అందుకే మనవాళ్ళు కూడా ఫస్ట్ నుండి ఏం చెప్పారంటే, ఒరే సత్యం ఏదైనా ఉంటే ఇక దేవుడే చెప్పాలరా. సత్యం జ్ఞానమనంతం దైవం, సత్యం దైవం, జ్ఞానం దైవం, అనంతం దైవం. సత్యం జ్ఞానమనంతం దైవం. సత్యమే దైవం నాన్న, జ్ఞానమై ఉన్నవాడు దైవం నాన్న. అనంతుడు, కొద్ది కాలానికి కొన్ని సంవత్సరాలకే పరిమితమై ఉన్నాడు రా దేవుడు, ఎప్పుడు ఉంటాడు రా దేవుడు. అన్నిటికంటే ముందుండేవాడు కూడా దేవుడే. తాత్వికులు ఎంత బాగా చెప్పారు, సత్యమై ఉంటాడు దేవుడు. అందుకని యేసుప్రభు అన్నాడు నేనే సత్యం. యేసుప్రభువే సత్యం. రెండవది, యేసుప్రభు మాటే కూడా సత్యమే. ఆయనే సత్యమే ఉన్నప్పుడు ఆయన మాట ఏంటి? సత్యం కదా. చదవండి మాట, యోహాను సువార్తే 17వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 17:17 ఏమనుంది? సత్యమందు వారిని నేను ప్రతిష్ఠించుచున్నాను, వాక్యమే సత్యం. ఆయన సత్యం. రెండవది, ఆయన మాట సత్యం. అంతే కదండి. నేను సత్యవంతుడిని అయి ఉంటే నా మాట కూడా ఏమై ఉంటుంది? సత్యం. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సత్యం అంతే. ఒకరోజు నీ కళ్ళే తెరవబడితే అప్పుడు అర్థం అవుద్ది కదా. మీకు మంచి ఉదాహరణ చెప్తే అర్థం అవుతుంది. నేను నిడదల్లో చదివాను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో మా యొక్క మాస్టర్, జువాలజీ మాస్టర్ విజయానంద్ గారు అని, ఆయన నన్ను రే లీడర్ పాల్సన్ నిన్ను లీడర్గా పెడదాం మనం క్లాస్కి అని లీడర్గా పెట్టిన రోజున వీడు స్టార్ ఫిష్లు అంటుడురా అని చెప్పారు. స్టార్ ఫిష్, సముద్ర నక్షత్రం అంతే. వెంటనే నా రికార్డుల మీద, పుస్తకాల మీద ఏఆర్ పాల్సన్ కింద స్టార్ ఫిష్, స్టార్ వేయటం పక్కన ఫిష్ అలా రాసుకొని, అరే స్టార్ ఫిష్ ఇట్రారా బోర్డుదుడు, అరే స్టార్ ఫిష్ అది రిజిస్టర్ లీసరా, అలాగనే ఉండి నేను అమ్మ ఫీల్ అయిపోయాడు. స్టార్ ఫిష్ అంటున్నాడు రా.
2వ సంవత్సరం నాడు స్టార్ ఫిష్ యొక్క జీవితం వచ్చింది. ఎకైనోడెర్మటా వర్గము అని రాసి కింద ఈరోజు మనం స్టార్ ఫిష్ గురించి తెలుసుకుందాం అని అందరు నాకు వెళ్ళి చూశారు చెప్పడానికి. ఆయనే సత్యం, ఆయన వాక్కు సత్యం, ఆయన ఆత్మ కూడా సత్యమే. ఆయన ఆత్మ కూడా సత్యమే. అదే యోహాను సువార్త చదవండి 16వ అధ్యాయం 13వ వచనం. యోహాను ఎంత బాగా రాశాడండి. యోహాను రాస్తున్నాడు యేసు ప్రభువుని చూస్తూ, యేసు ప్రభువుని అనుభవిస్తూ, యేసు ప్రభువుతో తిరుగుతూ యోహాను యొక్క ఎక్స్పీరియన్స్ మనం చూస్తున్నాం. ఏమన్నాడు అక్కడ? ఆయన వచ్చి అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ. దేవుని ఆత్మ సత్యం, దేవుని వాక్కు సత్యం, దేవుడే సత్యం. ఎస్, ఆయనే సత్యం. నేను కౌటిల్యుడు అర్థశాస్త్రం రాసినాడు, మీకు తెలిసి ఉంటుంది. చాణుక్యుడు అని పిలుస్తారు మీరు. చాణుక్యుడు నీతి శాస్త్రం రాశాడు. నీతి శాస్త్రం చదివాను నేను, చాణుక్యుని నీతి శాస్త్రం. మీకు కూడా దొరుకుతుంది బయట, పుస్తక బస్సు వస్తుంది కదా, అందులో ఈసారి చాణుక్యుని నీతి శాస్త్రం అడగండి. చాలా చక్కని సూత్రాలు ఉంటాయి. రాజు, ప్రజలు, ఇలాంటి చెప్తూ 2వ ప్రకరణం 61, 62లో చాణుక్యుడు ఇలా రాశాడు. సత్యం స్వర్గస్య సాధనం, సత్యేన ధార్యతే లోకః. సత్యమే స్వర్గానికి చేరుస్తుంది నాన్న. ఆ సత్యం వలనే మన భూమి ఇంకా నిలబడింది అంటాడు. అంటే తాత్వికులైన వాళ్ళు ఆలోచించారనమాట. సత్యం అనేది ఉంటే అదే స్వర్గానికి తీసుకెళ్తుంది. యేసు ప్రభు చూడు, నేనే ఆ సత్యం. అందుకే యోహాను అంటాడు, నిజమైన దేవుడైన, సత్యస్వరూపి అయిన దేవుడు. అందుకనే ఆ రోజుల్లో యేసు ప్రభులో తప్పులు పట్టుకోవటానికి ప్రతిరోజు జోరీగల్లాగా అలా తిరుగుతూ ఉండేవాళ్ళు అనమాట. పరిచయులని కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చూసినా ఎవడ తప్పు మాట్లాడతాడా అది నోట్ చేసుకోవటం. అప్పుడు యూట్యూబ్ లేవులే, ఉంటే ఇంకా ఎరగదీసి ఉండేవాళ్ళేమో. ఇలాంటివి అనమాట బాగా. ఒక రోజున వాళ్ళకు కూడా అర్థమైపోయింది. యేసు ప్రభు వర్తమానాలన్నీ విని 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 అప్పుడు వాళ్ళు ఏమన్నారు, ఒక్క మాట చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16వ వచనంలో యేసు ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు వచ్చి ఇలా అన్నారు. అందుకు వారు, బోధకుడా, నీవు సత్యవంతుడివయ్యుండి దేవుని మాటను సత్యముగా బోధించుచున్నావనియు, ఎవరిని లక్ష్య పెట్టవనియు, మొహమాటం కూడా లేనివాడవనియు మేము ఎరుగుదుము. మాకు అర్థమైపోయింది. ఏమని అర్థమైంది? నువ్వు సత్యవంతుడివి. ఎవరండి మాట చెప్పేది? క్రిటిక్స్. యేసు ప్రభువులో తప్పులు పట్టుకోవాలనుకున్న వాళ్ళకి అర్థమైందంట. ఈనాటికి కూడా బైబిల్లో తప్పులు పట్టుకోవాలనుకునే పుస్తకాలు రాసి ప్రయోగాలు చేస్తున్న వాళ్ళందరూ యేసు ప్రభువులో తప్పులు పట్టుకోలే. వాడు చూసారా అలాంటి పనికిమాలిన పని చేశాడో, వీడు చూసారా అలాంటి పనికిమాలిన చేశాడని బైబిల్లో వ్యక్తులను చూపెడుతున్నారు. బైబిల్ ఏం చెబుతుంది? మానవులు ఎంత పనికిమాలిన వాళ్ళరా, మానవులు ఎంత పనికిమాలిన వాళ్ళని చూపించింది తప్ప యేసు ప్రభువులో ఏ పాపాన్ని ఎవడు చూపించలేడు. ఇప్పుడు మీకు అర్థం కావాలి. బైబిల్లో ఇది రాసి ఉందేంటి, అది రాసి ఉందని మనం ఒక పుస్తకం రాశాడు. మరి రాసి ఉండదా? మానవుడు అంటే తిని కూర్చొని వ్యాపారం చేసి ఇంటికి వచ్చి బుద్ధిగా ఉండిన అని రాస్తాడండి. తన సొంత సహోదరుడిని చావగొట్టేశాడు. అది రాయాలి, కుటుంబ విషయం అది. సొంత తమ్ముడిని చంపేశాడండి. సొంత అన్నయ్య చెల్లిని మోసం చేశాడండి. ఇవన్నీ రాయాలి, ఎందుకని జరుగున్నాయి. అవి జరిగిన విషయాలు. కుటుంబాలు ఎలా ఉంటాయి? సొంత భర్తని, కట్టుకున్న భర్తని మోసం చేసి దాచుకొని నేనేం తీయలేదని చెప్పి చివరికి బిడ్డని కని చచ్చిపోయింది భార్య. మరి భర్తను మోసం చేసింది. సొంత భర్త గుడ్డోడని చెప్పి కొడుకును దగ్గర తీసుకొని ఆడికి మాయమాటలు చెప్పి ఇలా మిమిక్రీ చేయరా, నేను మేకప్ చేస్తానని భర్తను మోసం చేసి కొడుకు ఆశీర్వదింపబడాలని ఒక భార్య, కట్టుకున్న భార్య ఇలాంటి ప్రయత్నాలు చేసింది. రాశాడు బైబిల్లో. తప్ప కాదు. ఇలాంటి బుద్ధిహీనులు బతుకున్నప్పుడు బుద్ధిగా బతకండరా అని చెప్పడానికి, సత్యం నేర్పించడానికి కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. గవర్నర్ అడిగాడు యేసుప్రభుని. పిలాతు రోమా సామ్రాజ్యంలో 5వ గవర్నర్. పిలాతు యేసుప్రభుని నిలబెట్టి అడిగాడు, ఏంటే నీ గురించి ఏంటి జనాలు రకరకాలుగా అనుకుంటున్నారు, అసలు ఏంటి చెప్పు, అసలు చదవండి అన్నమాట. యోహానే రాశాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 37, 38 వచనాలు. నువ్వు రాజువా? ఎస్, నేను రాజునే. అదేంటి? రోమా చక్రవర్తి ఉన్నాడు. రోమా చక్రవర్తి చచ్చిపోతే నీకు 13 సంవత్సరాల వయసులో రోమా చక్రవర్తి యొక్క కొడుకు టిబెరియస్ సీజర్ పరిపాలన చేస్తున్నాడు. అదేంటయ్యా నువ్వు చక్రవర్తి ఏంటి? కాదు, నా రాజ్యం వేరు, మీ రాజ్యం.
మరి ఎందుకు వచ్చావు నువ్వు? అక్కడ చెప్పాడు, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకై నేను వచ్చి తిని, అందు నిమిత్తమే పుట్టి తిని. చదువుతున్నారా బైబిల్? అసలు బైబిల్ కరెక్ట్గా చదవగలగాలి మనం. అందులో ఇలా ఉంది. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ఆయన సత్యవంతుడిగా తన్ను తాను నిరూపించుకోవటానికి ఇష్టపడ్డాడు. అందుకని అన్నాడు, గవర్నర్తో అన్నాడు, ఏమన్నాడు? ఇది మీరు రోమా చరిత్ర చదివిన అందులో కూడా ఉంటుంది. రోమా చరిత్ర టాసిటస్ జాబ్ బైబిల్ పక్కన పెట్టు, నువ్వు రోమా చరిత్ర చదువు. యేసు ప్రభు అలా అన్నాడా లేదో, రోమా చక్రవర్తికి విషయం వెళ్ళిందో లేదో, అప్పటి యొక్క అప్పటి ఆ ప్రాంతానికి రాజు అయిన హెరోదు వద్దకు ఆ విషయం వెళ్ళిందో లేదో నువ్వు అడిగి చూడు, అందులో ఉందో లేదో. యేసు ప్రభువే చెప్పాడు, సత్యాన్ని గురించి సాక్ష్యం చెప్పడానికి వచ్చా, అందు నిమిత్తమే నేను పుట్టా. నేను అందుకే పుట్టాను అన్నవాడు ఎవడన్నా రండి మైక్ తీసుకొని, నేను అందుకే పుట్టిన తర్వాత తెలుస్తుంది కానీ అందుకే పుట్టానని ఎవడని చెబుతాడా? చెప్పలేడు. అంటే అర్థం, ఎందుకు ఈ లోకానికి రావాలో ఎరిగి ఉండొచ్చాడు ఆయన, ఎరిగి ఉండొచ్చాడు. అక్కడ నేను ఒక పాట రాశాను, ఆ పాటకి స్టీవెన్ అనే చక్కని ట్యూనింగ్ చేశాడు. అందులో వచ్చిన గుర్తు చేస్తా, పుట్టి ఒకడు రాజులయ్యేది సహజము, రాజుగానే జన్మించినావు చిత్రము. పుట్టి ఒకడు కొద్దిగా పెరిగిన తర్వాత రాజలక్షణాలు ఆడిలో ఉంటే, ఆడికన్నా పెద్దోడు ఎవడో లేకుండా ఉంటే, ఎవడో ఎన్నుపోటు పడవకుండా ఉంటే అప్పుడు రాజు అవుతాడు. అంతేగాని రాజుగానే పుడతాడు ఎవడనా? పుట్టడుగా రాజుగానే పుడతాడా? నేను ప్రసంగికుడిగా పుట్టానా? లేదు. పుట్టిన తర్వాత ఏ డక్కా ముక్కలన్నీ తినుకుంటా అలాగ దేవుని పిలుపు ఆ తర్వాత ఎరుగుండి చక్కగా మార్పు చెంది ఆయన పరిచర్యలో అలా అలా, అంతేగాని రాజుగా ఆయన పుట్టాడు. పుట్టి ఒకడు తనను ఎరుగుట సహజము, ఎరిగి ఉండి జన్మించినావు చిత్రము. పుట్టిన తర్వాత నాకు 3వ తరగతి నుండి గుర్తుంది, అంతకుముందు గుర్తులేవు, మనకే గుర్తుండవు కూడా. మరి అలాంటిది ఆయన ఎక్కడి నుండి రావాలి, నేను ఎవరి గర్భంలో నుండి రావాలి, ఏ ప్రాంతం నుండి రావాలి, ఎప్పుడు రావాలి, ప్లాన్ వేసుకుని వచ్చినోడు ఉంటాడా? అలా వచ్చినోడు ఉంటే ఆయన దేవుడు. ఇది యోహాను చెప్పారు. అందుచేత ఆయన సత్యబోధ ఆయనది. అందుకనే పరిశీలన అన్నారు, బోధకుడా నువ్వు సత్యవంతుడు అయ్యుండి దేవుని మార్గాన్ని సత్యంగా చెబుతున్నావు, నీకు మొహమాటం ఉండదు. దేవుడికి మొహమాటం ఏంటండి? ఒక పనికి మాలిన స్త్రీ వచ్చింది మంచినీళ్ళ కోసం, వస్తే ఆమెతో చెప్పి, నువ్వు పనికి మాలిన దాన్ని అవతలబా అనలా. అమ్మా ఎంత చక్కగా మాట్లాడిన ఆయన బాధ. అంతేకాదు, ఆమె జీవితం, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు, 5 కొంపలకి ఎసరెట్టావుగా, 6వ కొంపకి అగ్గిపెట్టి రెడీ చేసుకున్నావేంటి, కొంచెం బతుకు మార్చుకొని డైరెక్ట్గా చెప్పేశాడు. మళ్ళీ ఎవరు లేరు, పర్సనల్ ఎవాంజలిజం అది. అందుకని చెప్పాడు, శిష్యులు పంపించాడు, ఎందుకంటే ఏమంతో డైరెక్ట్ చెప్పాలి ఆ విషయాన్ని. గుండె పగిలిపోయింది. అప్పుడు అర్థమైపోయింది, నువ్వు ప్రవక్తలాగా ఉన్నావు నాయనా అని విషయం అంతా చెప్పి దేవుడిగా గుర్తించి గుండె పగిలి ఊర్లోకి వెళ్ళి చెప్పింది. ఏమని చెప్పింది? యోహాను సువార్త 4:29, నా బతుకంతా నాకు చెప్పిన ఆయన వచ్చి చూడండి, నేను దేవుడు కాదా, రండి అంది. ఆమె చెప్పిన మాటను బట్టి 39వ వచనం చదివితే, యోహానే రాశాడు ఆ విషయం. 39వ వచనం రాస్తూ అంటాడు, ఆమె చెప్పిన మాటను బట్టి ఊరిలోని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. హ్యాపీ క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి. అందుకనే ఈ సత్యవంతుడి గురించి మహాత్మా గాంధీ గారు ఒక పుస్తకం రాశాడు, ఆయన వ్యక్తిగత ఆటోబయోగ్రఫీ. దాని పేరు మై ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్, తెలుగులో కూడా వచ్చింది, సత్యముతో నా అనుభవాలు అని. నా దగ్గర ఉన్న బుక్లో, ఓల్డ్ బుక్లో 113వ పేజీలో ఇలా ఉంది. మహాత్మా గాంధీ గారు ఇలా అన్నారు, జీసస్ క్రైస్ట్ క్రూసిఫిక్షన్ ద గ్రేట్ మోరల్ టు ద వరల్డ్. యేసు ప్రభువు యొక్క శిలువ మరణం ప్రపంచానికి ఆదర్శం. ఎవరో మనం చెప్పుకున్న జాతిపిత చెబుతున్నాడు ఆ మాటలు. స్వామి వివేకానంద 2వ వాల్యూమ్లో ఇలాగన్నాడు, చదవండి, తెలుగులో కూడా వచ్చేసినాయి స్వామి వివేకానంద వాల్యూమ్స్. 2వ వాల్యూమ్ ఇలా అన్నాడు, నేనే కనుక పాలస్తీనాలో పుట్టుంటే నా హృదయ రుధిరంతో యేసుక్రీస్తు పాదాలు తడిపేవాడిని, జగద్రక్షకుడు నీవే నాయనా అని ఆయన్ని పూజించేవాడిని. ఎవరి మాటలందే? స్వామి వివేకానంద. వాళ్ళు నమ్మారో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళకి మాత్రం అర్థమైంది ఆయన ఎవరు అన్నది. సర్వేపల్లి రాధాకృష్ణ, ఆయన జీవితం మీద చదివితే మీకు అర్థమవుతుంది. ఆయన ప్రతి ప్రసంగంలో యేసు ప్రభు కొండ మీద చెప్పిన అమూల్యమైన విలువైన జీవన కుటుంబ విశేషాలు, అన్ని విలువలు తన ప్రసంగంలో చెప్పేవాడు.
ఏంటండి వీళ్ళ, ఎవరండి వీళ్ళంతా? సాధు సుందర్ సింగ్ సత్యవాక్యమును చించేసి కాల్చేసినాడు సాధు సుందర్ సింగ్. క్రీస్తు శిష్యుడయ్యే భక్త సింగ్ అన్నాడు బైబిలును ద్వేషించి. భక్త సింగ్ ఎవరు? బైబిల్ ద్వేషించినాడు. శక్తి కలిగిన క్రీస్తు భక్తుడాయే. పుడమిని పండిత పురుషోత్తముడు కూడా. పురుషోత్తమ చౌదరి ఎవరైనా యేసు ప్రభువును నమ్ముకొని ధన్యుడాయే. అందరూ విడిచిపెడితే యేసు వంటి ప్రియ బంధువు నాకిక ఇహపరములలో లేడన్న పాడుకుంటూ వచ్చేసాడు. అంతే. కొన్ని వందల పాటలు రాశాడు. దేవుని యొక్క తత్వాన్ని భక్తులందరూ కూడా ఎరుగున్నారు. ఇది కథ కాదు, ఆయన శక్తంత ప్రభావం. అందుకనే మొట్టమొదటి మాట, ఆయన నిజమైన దేవుడు. చెప్పండి, చెప్పాలందరూ బ్రాకెట్లో, సత్యవంతుడైన దేవుడు. సత్యవంతుడైన దేవుడు. అందుచేత సత్యాన్ని గురించి చెప్పాలంటే ఖచ్చితంగా ఆయన గురించి చెప్పాలి. ఇది మొట్టమొదటి విషయం. ఇక రెండవది, ఇది గుర్తుపెట్టుకోండి. 3 మాటలు అన్నాను కదా. ఒకటి, ఆయన సత్యవంతుడైన దేవుడు. రెండవ మాట చదువుదాం మనం. తీతుకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు తీతుకు రాస్తూ 2వ అధ్యాయం 13వ వచనంలో ఇలా చెప్పాడు. ఏమనో చూడండి. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు. చెప్పండి, రెండోది ఏంటి చెప్పండి? గ్రేట్ గాడ్. అది మహాదేవుడు. ఈ పదాన్ని ఎందుకు వాడామంటే ఇందాక చెప్పాను నేను, మహాకాశాలు పట్టనివాడు ఒక చిన్న శిశువుగా మరియ గర్భంలోనికి. ఇక్కడ నాకు డౌట్ వచ్చింది. అదేమిటంటే ఆయన ఇలాగ ఆకాశంలో కనబడి, భక్తులారా బాగున్నారా, ఇది మన బిగ్ బాస్లో మాట్లాడినట్టు, బాగున్నారా, భోంచేశారా, మీరందరూ ఒకసారి బయటికి రండి, నేనే యేసుక్రీస్తుని అని అంటున్నారు అనుకోండి. 2-3 ఆదివారాలు వస్తున్నాడు అనుకోండి. ఆదివారం ఆసియా ఖండం, సోమవారం నాడు ఐరోపా ఖండం, మంగళవారం నాడు ఆఫ్రికా, అలా వెళ్తున్నాడు అనుకోండి. మళ్ళీ ఆదివారానికల్లా నేనేమంటానండి, అయ్యా మా బాధలు నీకేం తెలిసా, పరగడుపున ఒక మాత్ర, టిఫిన్ అయ్యాక ఒక మాత్ర, 3 గంటలకు ఒక మాత్ర, రాత్రి నిద్రపోయే ముందు ఒక మాత్ర, మాత్రలతో యాత్ర, నీకు మా బాధలో నీకు ఏం తెలుసా నానవా అంటాం. అందుకు దేవుడు శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అనమాట. శరీరాన్ని ధరించుకుని ఎందుకు రావాల్సి వచ్చింది? గ్రేట్ గాడ్. అలా తగ్గించుకునేవాడు ఎవడూ లేడు ఈ లోకంలో. తాను మహాదేవుడయ్యుండి ఆయన తగ్గించుకొని ఈ లోకానికి రావటం అనేది ఆయన గొప్ప ఔన్నత్యాన్ని సూచిస్తుంది. అది బైబిల్లో చదువుతారా? ఎందుకు వచ్చాడు ఆయన? గొప్ప దేవుడికి ఎందుకు చెప్పాలి? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదవాలి. హెబ్రీ పత్రిక 2:14-15. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయన. రక్తమాంసాలతో ఎందుకు వచ్చాడు ఆయన అంటే మనలో పాలివాడే అవడానికి కోసం. నాన్న నీకే కాదురా, నాకు కూడా తెలుసురా బాధలంటే. ఆయన రాత్రంతా ఆయన నిద్రలేని రోజులు చాలా ఉన్నాయి. ఆయన అలసిపోయాను అని ఉంటుంది అక్కడ, ఆయన కోపపడాను అని ఉంటుంది అక్కడ, ఆయన ఆశ్చర్యపడిను అని ఉంటుంది అక్కడ, ఆయన విశ్రాంతి నిమిత్తమై వెళ్ళాను. ఓకే, మన వంటి ఇప్పుడు మనకి ఇంకో డౌట్ రావచ్చు. అదేంటండి, మన శరీరం కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలతో ఉంది. మరి యేసు ప్రభువు కూడా మనలాంటి శరీరంతో వస్తే మనం ఎందుకు నమ్మాలి? ఇది కూడా చాలామంది ప్రశ్న. నిజమేగా. ఇప్పుడు నాకులాగా పనికిమాలి వేషాలన్నీ వేసుకుంటా, నాకులాగా నేను బతుకుతున్నాడు అనుకోండి, దేవుడు అని అంటానా నిన్ను? అన్నావు కదా. ఆయన ప్రత్యేకంగా ఉండాలి. ఇప్పుడు ఒక తాగుబోతాడు ఇంకో తాగుబోతాడు దగ్గరికి వచ్చి, రే ఎస్ప్రూన్ నమ్ముకోవాలరా, నువ్వు ఎస్ప్రూన్ నమ్ముకుంటే మనకి మేలు జరుగుద్దురా అన్నాడు అనుకోండి. ఆడేమంటాడు? నువ్వు దియాక చెప్పరా నాకు, అప్పుడు నమ్ముతానరా అంటాడు. అంతే కదా. ఒక బురదలో ఉన్నవాడు ఇంకొక బురదలో ఉన్నవాడిని బయటికి రాలేదు. ఒక గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి దారి చూపలేడు. మరి యేసు ప్రభు ఎలాగొచ్చాడు? ఆయన ఎలాంటి శరీరంతో వచ్చాడు? తిమోతికు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. గ్రేట్ గాడ్ అంటే ఏంటో తెలుసుకోవాలి మీరు. గొప్ప దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలి. అక్కడ చదవాలి. అక్కడ తిమోతి పత్రిక
3వ అధ్యాయం 16వ వచనం. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయన. ఏంటంటే అక్కడ ఉంది ఏం పదం అదే? సత్శరీరుడు అంటే అర్థం పరిశుద్ధమైన దేహంతో ఈ లోకానికి వచ్చాడు. అమ్మ నాన్న వలన పుట్టినోడు కాదు ఆయన. సశరీరుడిగా తనకు తానుగానే ఈ లోకానికి మరియ గర్భంలోనికి దిగొచ్చాడు. మీరు బైబిల్లో చూపిస్తారా? చూపిస్తా. లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనం. బికాస్ ఆఫ్ గ్రేట్ గాడ్. లూకా సువార్త 2:21. అక్కడేమనుంది? ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు. ఓహో, అండర్లైన్ పాయింట్. గర్భమందు ఆయన పడక మునుపు అంటే ఏంటో తెలుసు? దాని అర్థం మూలప్రతి చదివితే గర్భంలోనికి ఆయన రాక మునుపు ఏ పేరైతే చెప్పారో ఆ పేరే పెట్టారు అన్నది. అంటే గర్భంలోకి ఆయన వచ్చాడు. నీకు నాకులాగా అమ్మ నాన్నలతో తయారవలా. ఆయన స్వయంభవుడు. దేవుడు పుట్టడం ఏంటే? అసలు దేవుడు పుట్టడం ఏంటండి? అసలు పుట్టుట అనే పదం దగ్గర లాటిన్ బైబిల్లో ట్రెడుకీర్ అనుంది. దాని అర్థం ఏంటో తెలుసా? టు ట్రాన్స్ఫర్ అని అర్థం. పుట్టటం కాదు. ఏంటది? ట్రాన్స్ఫర్ అంటే అర్థం ఏంటి? బదిలీ. దేవుడు ఆల్రెడీ 50 సంవత్సరాల క్రితం పాల్సన్ లేడు, ఆ తర్వాత పుట్టాడు కదా. దేవుడు అలా కాదు. దేవుడు ఆల్రెడీ ఉన్నవాడైన దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. దీన్ని ఇన్కర్నేషన్ అంటారు. అంటే శరీరధారిగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు అని అర్థం. శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అని అర్థం. అందుకని అక్కడ రాయబడింది సత్శరీరుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినవాడు అని మనం చూద్దాం. అందుచేత యేసుప్రభు అడిగాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాల్ చేశాడు. అంత గొప్ప దేవుడు అంత చిన్న శిశువుగా మరియ గర్భంలోనికి దిగి రావటం అనేది గ్రేట్ థింగ్. అందుకే ఆయనకి ఏం పేరంటే గొప్ప దేవుడు. ఏ దేవుడు చెప్పండి? గొప్ప దేవుడు. నిజమే. చంద్రమండలం మీదకి నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఎల్డ్రిన్ వెళ్ళారు. వాళ్ళని పంపించిన నాసా డైరెక్టర్ పేరు వెర్నర్ ఓన్ బ్రౌన్. ఆయన వాళ్ళని పంపించిన తర్వాత ఒక బులెటిన్ని రిలీజ్ చేశాడు. ఏమని రిలీజ్ చేశాడు తెలుసా? ఒక మానవుడు పక్కనే ఉన్న చంద్రుడి మీదకి లేక ఉపగ్రహం మీదకి వెళ్ళటం గొప్పతనం కాదు. మహాకాశాలు పట్టని దేవుడు ఒక భూమి మీదకి ఒక కన్యక గర్భంలోనికి దిగి రావటం ప్రపంచంలోనే అత్యద్భుతమైన వింత. సపోర్ట్ కొట్టిన అందరూ ఒకసారి. గ్రేట్ గాడ్. ఆయన ట్రూత్ఫుల్ గాడ్, అట్ ద సేమ్ టైం గ్రేట్ గాడ్. ఆయన గొప్ప దేవుడు. ఎందుకు గొప్పడయ్యాడు తెలుసా? చెప్పాడు ఆయన, ఇదిగో నేను గురువుగాని రా, మీరంతా నాకు శిష్యులు, ఓకేనా అన్నాడు. ఆ శిష్యులు ఉంటామయ్యా, వెరీ గుడ్. ఒకరోజు ఏం చేశాడు తెలుసా? ఆయన అందరి కాళ్ళు కడిగాడు అంట. యోహాను సువార్త 13వ అధ్యాయంలో కాళ్ళు కడిగిన గురువులు ఉంటారా? అంటే వీడియో కోసం కడగటం వేర్లేండి. కొంతమంది పెద్ద పెద్దోళ్ళు, మంత్రులు, ప్రధాన స్థితిలో ఉన్నవాళ్ళు కూడా వేరే చోటకి వెళ్ళి కాళ్ళు కడుగుతుంటే మన వీడియో, అమ్మో ఏమి దీనత్వం, అమ్మో ఏమి సాత్వికత్వం, అమ్మో ఎంత మూర్తిమత్వం అని అనుకుంటు. ఇదంతా వీడియోగ్రఫీ ఆఫ్ ఇండియా. దేవుడు అది కాదు, దీనుడుగా ఆయనే చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను అని రాశాడు అక్కడ. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో యేసుప్రభువే చెప్పాడు. ఆయన సాత్వికత్వం ఏంటో స్వామి శివానంద గారని అద్భుతమైన వేదాంత ఆయన, స్వామి శివానంద ట్రస్ట్ చాలా పుస్తకాలు రిలీజ్ చేసింది. ఆనంద సిరీస్లు అన్నీ చదివాను నేను. అందులో స్వామి శివానంద గారు యేసుక్రీస్తు గురించి ఒక బులెటిన్ రాశాడు. ఆయన జీసస్ అనే ఒక బులెటిన్. అందులో రాస్తాడు ఆయన స్వామి శివానంద గారు, మీక్నెస్ ఇస్ వర్త్యూ, వీక్నెస్ ఇస్ సిన్, దిస్ ఇస్ ద గ్రేట్ మారల్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సాత్వికం ఎంత ఔన్నత్యమో అనేది యేసుప్రభులోనే చూస్తామంట. మహాత్మా గాంధీ ఏమన్నాడు తెలుసా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరని యేసుప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగంతోనే నేను ఉప్పు సత్యాగ్రహం ప్రారంభించాను అన్నాడు. సత్యాగ్రహం ప్రారంభించడానికి ఆ మాట నన్ను స్ఫురణిచ్చిందని. యేసుప్రభు అంత సాత్వికుడు కనుక ఆయన గ్రేట్ గాడ్. మనమా రెచ్చిపోతాం అంతే. తెలుసు అన్నీ తెలిసినాడు ఎంత మౌనంగా ఉన్నాడండి. తిట్టి కొట్టిరేని తిరిగి మాట్లాడక
ఊరకున్న జూడ ఉర్వి మీద, తిట్టినా కొట్టినా మారు మాట్లాడకుండా ఊరుకొని ఉన్న సాత్వికుడు ఎవడైనా ఉన్నాడా? వాడగు పరమాత్మ వర్ణింప శక్యమా, ఎంత బాగా రాశారు కవులు. కానీ అలాంటి మనం, సో ఈజ్ గ్రేట్ గాడ్ చెప్పాడు. ఎందుకు గ్రేట్ గాడ్ అంటే, ఇప్పుడు నేను టీచర్గా 22 సంవత్సరాలు 8 నెలలు పనిచేశాను టీచర్గా. సో మన జిల్లాకి డిఆర్జీగా, డిస్ట్రిక్ట్ రిసోర్స్ గ్రూప్గా, ఒక ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్గా, పిల్లల బాలల రచయితగా, మన కలెక్టర్లు సుమారుగా 91 అజయ్ కలాం, 92 మదన్ మోహన్ రెడ్డి, వాళ్ళిద్దరూ కలెక్టర్లు ఉత్తమ వాలంటీర్లుగా అవార్డులు ఇచ్చారు. 2001 పూనం మాలకొండయ్య ఉత్తమ యువజన అవార్డు ప్రకటించింది మన జిల్లాకి. అంటే సిద్ధార్థ జైన్, వాణి మోహన్, వాణి ప్రసాద్, సంజయ్ జార్జు, భాస్కర్, వీళ్ళంతా ఉత్తమ ఉపాధ్యాయ, ఉత్తమ సేవ, ఉత్తమ సైకాలజిస్ట్, అత్యున్నత ప్రతిభా పురస్కార్, ఇవన్నీ అవార్డులు తీసుకున్నాను నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయాలు, అలాంటి నేను ఒక ఉన్నత స్థితిలో ఉన్న నేను కిందకి దిగి రాలేను. కొన్నిసార్లు అవి చేయంటే చేయలేను సార్, నేను ఇంకెవరితోనో చేయించండి, ఇగో దెబ్బతింటది. కానీ దేవుడు అలా కాదు. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి, ఆ దేవదూతలను విడిచిపెట్టి, మానవుల కోసం ఒక మానవాకారంలో ఈ లోకానికి రావడం అనేది అత్యున్నతమైన విషయం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ పత్రిక 5:7 ఇలా వ్రాయబడింది: ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడ్డాడు. ఎందుకు ఆయన్ని మొక్కాలండి? ఆయనలోని సాత్వికత, ఆయనలోని దీనత్వం అసలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. నిజం. ఇంకో సంగతి తెలుసా? చాలా ఎర్లీ డేస్లో తన ఇంటి యజమానుడిగా ఉన్న యోసేపు చచ్చిపోయాడు. తనను కన్న ఆ మరియను పోషించింది ఎవరనుకున్నారు? తన సహోదరులైన యాకోబు యోధాలను పోషించింది ఎవరనుకున్నారు? యేసుప్రభువే. యేసుప్రభు వడ్రంగం నేర్చుకొని, అపోక్రఫీ గ్రంథాలు చదివితే మీకు అర్థం అవుద్ది, వడ్రంగం నేర్చుకొని ఆ ఇంటిని పోషించాడు. యేసుప్రభు చేసిన బండి చక్రాలు, యేసుప్రభు చేసిన నాగళ్ళు, యేసుప్రభు చేసిన గుమ్మాలు, యేసుప్రభు చేసిన కిటికీలు, ఇవన్నీ ఇప్పుడు జర్మనీ మ్యూజియంలో ఉన్నాయి. ఎందుకు చేశాడండి ఆయన? అలాగా మాదిరి నేర్పించాడు. మన తల్లిదండ్రులు ఎదుట మనం ఎలా ఉండాలి అని 30 సంవత్సరాల వరకు కూడా ఆయన తన కుటుంబపరమైన అద్భుతమైన సేవ చేశాడు. ఎక్కడిది ఇది? సాత్వికత. అందుకని అంటాడు, ఒకటి ఆయన నిజమైన దేవుడు అని రాస్తే, రెండవది ఆయన గొప్ప దేవుడు. అలాంటి ఎవడు లేడు అసలు. అంత సాత్వికుడు. సాత్వికతతో ఆయన ప్రపంచాన్ని జయించాడు. ఆయన చేతిలో ఏ ఆయుధం లేదు, ఎవరిని చంపలేదు. ఆయన ఎంత గొప్ప, ఎంత సాత్వికుడో తెలుసా? మీకు ఒక విషయం చెప్పాలి. ఒక 15 సంవత్సరాల క్రితం అసలు ఈ ప్రపంచంలో అత్యంత ప్రభావితుడు ఎవడో అని రీసెర్చ్ చేశారు. అన్ని దేశాల నుండి, ఇదిగో మా దేశంలో పలానోళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా ప్రభావశీలు, ప్రభావవంతులని లండన్ పంపమన్నారు. వాళ్ళ జీవితాలన్నీ పంపించారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి ఒక 50 మందిని రెడీ చేశారు. ఈ ప్రపంచంలో అత్యంత ప్రభావితులు, అంటే నాటికలేసి, రచనలు చేసి, పరిపాలన చేసి, ప్రజల్ని మోటివేట్ చేసి, సేవ చేసి, ఇలాగా అత్యంత ప్రభావితులు, ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు, అత్యంత ప్రభావం, ఎఫెక్టివ్గా ప్రజల్ని మోటివేట్ చేసిన వాళ్ళు. 2వ స్థానంలో నెపోలియన్ బోనాపార్టీ ఉన్నాడు. నెపోలియన్ ఏ ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా వేదిక ఎక్కితే నెపోలియన్ చెప్పిన ఒక్క కొటేషన్ అయినా చెబుతాడు. అంత ప్రభావితుడు నెపోలియన్ బోనాపార్టీ. తర్వాత చదవండి మీరు. 3వ స్థానంలో అమెరికా ఆయన లేచి నిలబడేది. 3వ స్థానంలో ఎవరో తెలుసా? అబ్రహాం లింకన్. 4వ స్థానంలో మహమ్మద్ ప్రవక్త గారి ప్రవచనాలు ఉన్నాయి. 5వ స్థానంలో షేక్స్పియర్. ఆయన అద్భుతమైన రచనలు, ఇప్పటికీ కూడా షేక్స్పియర్ రచనలు మనం చూస్తూ ఉంటాం. 7 Days of Madness దగ్గర నుండి, జూలియస్ సీజర్ దగ్గర నుండి, మ్యాక్బెత్, ఇవన్నీ కూడా అద్భుతమైన రచనలు. ఆయన 5వ స్థానంలో ఉన్నాడు. 6వ స్థానంలో అమెరికా ఫస్ట్ ప్రెసిడెంట్, అమెరికా మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరండి? వాషింగ్టన్. ఆయన రాజ్య నీతితో అద్భుతమైన ప్రభావం చేశాడు. 6వ స్థానంలో. 7వ స్థానంలో హిట్లర్ ఉన్నాడు. ప్రతి గ్రామం లోపలికి వెళ్ళి అందరినీ మోటివేట్ చేసి యూత్ని తన వెనకాల తిప్పుకున్న చాలా గొప్ప ప్రభావశీలుడు. 8వది ప్రపంచాన్ని గెలుచుకుంటూ వెళ్ళిన ది గ్రేట్. అలా వరుసగా చెప్పుకుంటూ 50 మంది పేర్లు రాశారు.
ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు. చప్పట్లు కొట్టాలి. ఎందుకని ఫస్ట్ ప్లేస్ వచ్చిందో తెలుసా? ఆయన ఎంత ప్రభావశీలుడో తెలుసా? 3.5 సంవత్సరాలే ఈ లోకంలో బోధ చేశాడు ఆయన. బోధ 3.5 సంవత్సరాలే. కానీ ప్రపంచంలో అత్యధిక శాతం ఎవరో తెలుసా? క్రైస్తవులే. మీకు ఒక స్టాట్ చెబుతాను. ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు 590 కోట్ల మంది. ఏదో ఒక దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. అందులో 32% 224 కోట్లు ఎవరనుకున్నారు? క్రైస్తవులే. మొన్న రీసెంట్ సర్వేలో 34% ఉందంట. 34%. ఆలోచించండి, ప్రపంచంలో అత్యధిక శాతం ఎవరంటే క్రైస్తవులను రాయాలి. రెండవది ముస్లింలు ఉన్నారు. వై? దిస్ ఇస్ అ ట్రూత్ఫుల్ గాడ్, సత్యవంతుడు. రెండవది ఆయన మహాదేవుడు. ఆయన చేతిలో కత్తి లేదు, ఆయన ఎవరిని చంపలేదు, తనను చంపే వాళ్ళని కూడా క్షమించమని అన్న దేవుడు. అలాంటి దేవుడు. అందుకోసమే ఆయన మహాదేవుడయ్యాడు. శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. మన వంటి వాడు కావలసి వచ్చెను అనుంది హెబ్రీ పత్రిక 2:17. ఇక 3వ విషయాన్ని కూడా చెప్పేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిది ఆయన నిజమైన దేవుడు, రెండవది ఆయన మహాదేవుడు, మూడవది రోమీయులకు రాసిన పత్రిక 9:5. రోమీయులకు రాసిన పత్రిక యేసుప్రభు దేవుడని బైబిల్లో ఉందా అని కొంతమంది తెలియక మాట్లాడుతుంటారు. పాపం వాళ్ళు తెలియదులేండి, వాళ్ళు బైబిల్ చదవరో, బైబిల్లో విషయాలన్నీ కౌంటర్ ఇవ్వాలని అనుకుంటారు. చదవకుండా ఎలా తెలుస్తుందండి? రోమాపత్రిక 9:5 ఏమని ఉంది అక్కడ? ఈయన సర్వాధికారి అయిన దేవుడయ్యండి. చూసారా, సర్వాధికారి అయిన దేవుడు శరీరముతో ఈ లోకానికి వచ్చాడు, పుట్టెను కాదు. 9:5 చదవండి ఎవరైనా. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. తెలుగులో పుట్టెను అని ఉంది. దేవుడు పుట్టడం అంటే సావు మరణాలు లేనాడు, పుట్టుకలు లేనాడు దేవుడు అంటే. అసలు అక్కడ రాయబడిన మాట పుట్టెనని ఉంది కదా. ఇంగ్లీష్ బైబిల్ ఉంది ఎవరి దగ్గర? మీ సెల్లోనైనా చూడండి. రోమన్స్ చాప్టర్ 9:5 ఏమనుందో? పుట్టెనని ఉందో లేకపోతే ఇంకేమనుందో చూడండి. రోమాపత్రిక 9:5, రోమన్స్ చాప్టర్ 9:5 ఏమనుంది? అది తెలుగులోనండి, ఇంగ్లీష్లో చదవాలి. ద ఫ్లెష్ క్రైస్ట్ కేమ్ ఉందా లేదా మీ బైబిల్లో? ఇంగ్లీష్ కేమ్ అంటే అర్థం ఏంటండి? పుట్టిననా కాదు, వచ్చెను. పరలోకంలో ఉండే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. బికాస్ గ్రేట్ గాడ్ ఆయన. అందుకని మూడోది ఇక్కడ చెబుతున్నాడు, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఈరోజు సర్వాధికారి అయిన దేవుడిగా నిరూపించి నేను కూడా క్లోజ్ చేస్తాను. మార్కు సువార్తలో యేసు ప్రభు దెయ్యాల దగ్గరకు వచ్చి గొడవ చేయకండి మీరే అన్నాడంతే. దెబ్బకి దెయ్యాలు ఏమైనాయి అంటే దెయ్యాల్ని ఊరకుండు అనగానే ఊరుకున్నాయి. అప్పుడు అనుకున్నారు వాళ్ళు. ఏమనుకున్నారు తెలుసా? చూడండి ఒకసారి మార్కు సువార్త 1:1. దెయ్యాల మీద కూడా ఈయనకు అధికారం ఉందరో అనుకున్నారంట. ఒక్కొక్కటి చూపెడతాను మీకు నేను. 27 ఇదేమిటిరా, ఇది కొత్త బోధగా ఉంది. ఈయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవే. అంటే దెయ్యాలని కంట్రోల్ చేయగలిగిన పవర్ ఉంది. రైట్, ఓకే, భలేవారండి. మా దగ్గర డంకా మీద దెబ్బ ఇచ్చేట భూత వైద్యం చేయబడును. మావాడి దగ్గర కూడా పవర్ ఉందండి. పాము కాటు మందు ఉంది, తేలు కాటు వేరు ఉంది, సజీవ తైలం ఉంది, గాలిదేయాల మంత్రం ఉంది అని వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది కదండి. ఓకే, అదే సర్వాధికారం అనుకోకూడదు, సర్వాధికారం. ఇంకేం చెప్పాడు? 2వ అధ్యాయానికి రండి. 2వ అధ్యాయం 10వ. అదే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు. నీ పాపాలు క్షమించడానికి అధికారం కలిగినాడు. ఎంత అద్భుతమైన మాట. దెయ్యాల మీద అధికారం కలిగినవాడు, పాపాలని క్షమించడానికి కూడా అధికారం కలిగినవాడు. ఈ పని ఎవరు చేయలేరు. అసలు పాపం ఎక్కడుందో కూడా చెప్పలేడు ఎవడో కదా. కొండ అతుకవచ్చు, కొండ నెత్తగవచ్చు, లెక్కబెట్టవచ్చు చుక్కలిన్నో, పాప చిత్త వృత్తి పరికించలేమురా, కావ్యరస విచార కవి కుమారా. కొండల్ని అతికించవచ్చు, కొండల్ని ఎత్తొచ్చు, అంతే కదా. కొండల్ని అతికించేయచ్చు కదా. ఫెవికాళ్ళు రాస్తే ఏనుగులు లాగలేవంట. అడ్వర్టైజ్మెంట్ అండి. కొండల్ని అతికించేయచ్చు, కొండల్ని ఎత్తేయచ్చు జేసీబీ క్రేన్లో. లెక్క పెట్టవచ్చు చుక్కలెన్నో. చుక్కలను కూడా పెరిస్కోప్తో టెలిస్కోప్తో లెక్క పెట్టచ్చు. పాప చిత్త వృత్తి పరికించలేమురా. నేనే ఒక సైకాలజిస్ట్ని, మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ డాక్టర్ అయినా వచ్చి స్కాన్ చేసి నాలో పాపం ఉన్నదని నిరూపించగలడా? ఎక్స్రే తీస్తే ఎముకలు కనపడుతున్నాయి, ఎండోస్కోప్ వస్తే పేగులో అలసర కనపడుతుంది, సిటీ స్కాన్ చేస్తే కణాలు కనపడుతున్నాయి తప్ప పాపం కనపడట్లా.
నీలో కోపమే బోర్డు అంత ఉంది, నోటి నిండా పళ్ళు, కడుపు నిండా కుళ్ళు అని అంగన్వాడీలో కూడా పాటలు మనం పాడుతూనే ఉన్నాం. ఎంత కుళ్ళు ఉంది ఎవడు చెప్పగలడండి? ఎవడో చెప్పలేడు. హృదయమునందాలోచన హృదయాన్న ఆధునికే ఎరుక, ఉదయము ఎరుగక తిరిగడి బుద్ధిహీనులకే మెరుక అని తత్వాలు కూడా రాశారు. ఎవడు కూడా హృదయంలో ఉన్న ఆలోచన కనుగొనలేడు, అందుకొచ్చాడు దేవుడు. నీ పాపాన్ని నేను చూస్తున్నా డైరెక్ట్గా చెప్పేశాడు అన్ని విషయం. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకడు నన్ను అప్పచెబుతాడు, నేను రొట్టి ఎవడికి ఇస్తాను ఆడే అంతే, డైరెక్ట్ అలా ఇచ్చేసాడు. అంతే డైరెక్ట్. అక్కడ ఒకడు ఉన్నాడు, ఇగో సాతానా వెనకాళ్ళు అన్నాడు. తీరా చూసి అక్కడ పేతురు ఉన్నాడు. పేతురుని సాతానా అంటే పేతురు లోపల సాతాను గాడు దూరాడని అర్థం. నీ లోపల ఉన్న ప్రతి విషయాన్ని ఆయన ఎరిగున్నాడు. అందుకని అంటున్నాడు అనమాట, క్షమించడానికి నేనే అర్హుణ్ణి, హృదయాలను ఎరిగున్న దేవుడు. కనుక మేము ఎవ్వరం కనుక్కోలేమమ్మా. సైకాలజిస్ట్ కానీ, సైకియాట్రిలు కానీ, సైకోథెరపిస్టులు కానీ ఎవ్వడూ కూడా, ఏ రీసెర్చ్ స్కాలర్ కూడా హృదయంలో లోపల ఉన్నది కనుక్కోలేడు. ఎవడో కనుక్కో. నాకు పెళ్ళి 24 సంవత్సరం అయింది. నా భార్య ఎక్కడే ఉంది, ఆ మనసు పూర్తిగా కూడా నాకు తెలియదు. ఒప్పుకోవాలి అది. నాకు అందరం నా మనసు తెలుసు అన్నవాడు రండి నేను చెప్తా, ఏం తెలుసు మీకు అదివా, ఏమీ తెలియదు. ఈ కేటగిరీ ఏమో ఈ కేటగిరీ ఏమో అనుకుంటూ ఉంటారు. రోజు కేటగిరీ మారచ్చు కూడా. పెరుగుతున్న వయసు, పరిస్థితులు, ఆలోచనలు, సందర్భాలు, అనుభవాలు నిరంతరం. దేవుడు ఒక్కడే హృదయాలను కనుక్కోగలడు. అందుకొచ్చాడు ఆయన. నీలో పాపం ఉంది, దాన్ని నేను తీసేస్తా. పాపాలు క్షమించడానికి ఆయనకి అధికారం. ఇంకేం అధికారం ఉంది? మార్కు సువార్త 4వ అధ్యాయం పెద్ద తుఫాన్ వస్తుంది. యేసు ప్రభువు ఇలా అన్నాడు, తుఫాన్ ఆగు అన్నాడు. అంతే, దెబ్బకు తుఫాను ఆగిపోయింది. అక్కడేమనుందో చూడండి. వెంటనే 41వ వచనం, ఈయన ఎవర్రా? గాలి సముద్రం కూడా ఈయనకే. దెయ్యాల మీద అధికారం కలదు, పాపాలను క్షమించడానికి అధికారం కలదు, ఈ సృష్టి మీద అధికారం కలదు, సర్వాధికారం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మీకు అన్ని ప్రూఫ్ ఇస్తున్నాను. అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఉంది. సర్వాధికారం నీ మీద కూడా. ఆయన తయారు చేసినప్పుడు, ఆయన తయారు చేసిన భూమి మీద ఆయనకి అధికారం ఉండదా? అందుకనే రావాలనుకున్నాడు, వచ్చాడంతే. అందుకోసం నక్షత్రాలను వాడుకున్నాడు. ఇందాక చెప్పారుగా, వార నక్షత్రమును చూచి అత్యానందభరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి నమస్కారం చేసి తమ పెట్టెలు విప్పి ఆయనను పూజించి బంగారం సాంబ్రాణి బోళాన్ని ఆయనకి సమర్పించారు కదా. నక్షత్రాలు వాడుకున్నాడు ఆయన. ఆ రోజుల్లో అన్ని దేవదూతలను వాడుకున్నాడు ఆయన. ఈ భూమి మీదకి రావడానికి కోసం నేను కారు వేసుకొని వచ్చా. ఆ రోజుల్లో కారులు లేవు కదా మరి. అందుకోసం మనుషులను వాడుకున్నాడు ఆయన. మనుషులను వాడుకున్నాడు, రాజులను వాడుకున్నాడు, నక్షత్రాలను వాడుకున్నాడు. కనుక ముగిస్తున్నా, ఇది 3వ మాట గుర్తుపెట్టుకోండి. సర్వాధికారి అయిన దేవుడు. నా జీవితాన్ని కూడా ఆయన మార్చిన దేవుడు. నా సాక్ష్యాన్ని చెప్పి నేను ముగిస్తా. నేను శిఖామణి గారికి 3వ కొడుకుని. మా నాన్నగారు తెలిసి ఉంటుంది మీకు, రేడియోలో 26 సంవత్సరాలు జీవజలములు అనబడిన కార్యక్రమంలో మాట్లాడారు ఆయనకి 3వ కొడుకుగా పుట్టాను. నేను 4వ తరగతి చదువుతున్నప్పుడే నాకు మానసికమైన వ్యాధి ప్రారంభమైంది. చాలా తీవ్రమైంది. నేను ఇంకా 5వ తరగతికి వచ్చేసరికల్లా ఇంకా ఎక్కువైంది. ఒక వ్యక్తిని నాతో పాటు పెంచారు, ఆ వ్యక్తి నాతో పాటు ఉండాలి. 6వ తరగతికి వచ్చేసరికల్లా మరి హాస్టల్లో పెడితే కొంచెం స్వస్థత పొందుతాడని కొయిలగూడెం హాస్టల్లో పెట్టారు. కొయిలగూడెం హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత ఇంకా తీవ్రమైంది. అక్కడ ఇంకా ఏదో వెంటనే మా వార్డెన్ గారు, నేను తీసుకెళ్ళిపోంటారా, ఎందుకని ఇక్కడ వద్దు, వాడికి అనారోగ్యంగా ఉంది అని చెప్పేసి పంపించేశారు. తర్వాత నేను జంగారెడ్డి హై స్కూల్లో జాయిన్ అయ్యాను. జంగారెడ్డి హై స్కూల్లో నేను ఉండగా ఇంకా 9వ తరగతికి ఇంకా ఎక్కువైపోయింది. రోజుకు 3-4 సార్లు పడిపోవడం, కొట్టుకులాడడం. మా హెడ్ మాస్టర్ అన్న మాటలు ఇంకా గుర్తున్నారు. రే ఎత్తాన్ని రిక్షాలు ఏంటిరా, ఈ రోగిష్ఠుడికి మనము చాకరీ చేయడానికి కోసం ఆయన పాలేరులు అంటారా, మనం ఎందుకు పంపుతున్నారా శిఖామణి గారు, వద్దని చెప్పండిరా బాబు అంతే. అలా అలసిపోయిన వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే, శిఖామణి గారికి ఎంత మంచి పిల్లలండి, ఆ రోగిష్ఠుడు తప్ప. ఆ రోగిష్ఠుడిని నేనే. అలోపతి, ఆయుర్వేదిక్, చెక్క, హోమియోపతికి, వెల్లుల్లిపాయ రసాలు, జముడు కాకులు, పౌరు రక్తాలు, ఎన్నో ప్రయోగాలు అన్నీ అయిపోయినాయి. డాక్టర్ కర్రీ రామిరెడ్డి గారు మీకు తెలిసి ఉంటుంది, రాజమండ్రి డాక్టర్ మానస హాస్పిటల్కి ప్రతి 15 రోజులకు ఒకసారి వచ్చిన ఒక మానసిక రోగిని నేను. అలోపతి అన్నీ అయిపోయినాయి అంతే. ఇక చివరికి అన్ని కాల్చి చూశారు, వెల్లుల్లిపాయ రసాలు పోసి చూశారు, స్వస్థత లేని పాల్సన్. 10th క్లాస్ పరీక్ష రాసేయాలి. పరీక్ష రాయటానికి వెళ్ళాను. హిందీ పరీక్ష రాస్తా ఉన్నాను, జబ్బు వచ్చేసింది. లెక్కల పేపర్ 2 జబ్బు వచ్చేసింది.
సైన్స్ పేపర్ 2 జబ్బు వచ్చేసింది. 3 పరీక్షలు పోయాయి. వెంటనే రాయటానికి ఆ రోజుల్లో లేదు, కంపార్ట్మెంట్లని సెప్టెంబర్ దాకా ఆగాలి. సెప్టెంబర్ దాకా ఆగాను. తాడేపల్లిగూడెం సెంటర్ ఇచ్చారు, నన్ను తీసుకెళ్తున్నారు. ఆ గేటు దగ్గర నుండి స్కూల్ అంత దూరంలో ఉంటుంది, అలా తీసుకెళ్తున్నారు. మధ్యలోనే జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. మళ్ళీ మార్చి చింతలపూడి ఎగ్జామినేషన్లో ఫిట్స్ వచ్చేసింది, పరీక్ష పోయింది. మళ్ళీ సెప్టెంబర్ పోలవరం ఎగ్జామినేషన్లో జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. మళ్ళీ మార్చి జంగారెడ్డిగూడెం ఎగ్జామినేషన్లో జబ్బు వచ్చేసింది, పరీక్ష పోయింది. 7 సార్లు 10వ తరగతి ఫెయిల్ అయిన ఒక మానసిక దౌర్బల్యుడి పాల్సన్ ఎలా మారాడు? ఒక మానసిక రోగి ఈరోజు మానసిక శాస్త్రం చదివాడు. ఒక అంతరంగాలు కృషించిపోయినవాడు అంతరంగాల మీద రీసెర్చ్ చేశాడు. ఒక సైకలాజికల్ డిజార్డర్ కలిగినవాడు సైకాలజిస్ట్ అయ్యాడు. దానికి కారణం నిజమైన దేవుడు, దానికి కారణం మహాదేవుడు, దానికి కారణం సర్వాధికారి అయిన. ఆ టైంలో మానసికంగా ఒక చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను నేను. ఏం చేస్తున్నాడు దేవుడు? నేను కొట్టుకులాడుతుంటే ఆయన చంకలు కొట్టుకుంటున్నాడా? నేను ఏడుస్తుంటే ఆయన అక్కడ నవ్వుతున్నాడా? ఏం చేస్తున్నాడు దేవుడు? ఆయనకి కళ్ళున్నాయా? ఆయనకి బుద్ధి ఉందా? నా డైరీలు మర్చిపోయాను, గుర్తు చేస్తే తీసుకొచ్చేవాడిని. అప్పుడు నేను రాసుకున్న డైరీలు అన్నీ ఉన్నాయి. మనసా నిద్రపో, మరేమీ తలంచ కథమరిచి నిద్రపో, లోకులు కాకులు అరిచారని లోకమంతా ఏకమై వచ్చిందని నీ లోపాలు ఎత్తి చూపారని బాధపడకు, మనసా నిద్రపో అని రాసుకున్న డైరీలు ఇంకా ఉన్నాయి నా దగ్గర. నా మరణానికి ఆహ్వానం పంపాను నేస్తాం, ఇంకా రాలేదేంటి? అలాంటి మాటలు దాని నిండా అయ్యాయి, నిరాశావాదం. అలాంటి టైంలో ఇలాంటి మీటింగ్ జరిగింది ఒకటి. అప్పటికి నేను 7 సార్లు పోయి ఉన్నా. నేను 7 సార్లు పోయేసరికల్లా మా చెల్లి నన్ను దాటుకుని డిగ్రీలోకి వెళ్ళిపోయింది. మా చెల్లి డిగ్రీలో ఉంటే నేను 10th క్లాస్లో ఉన్నా. తట్టుకోలేక నేను వేసుకునే ట్యాబ్లెట్లు 30 మింగేశాను. అంటే అర్థం ఈ బతుకు అనవసరం నాకు అన్న నిరాశ జీవన అన్నమాట. అలాంటిది ఆ మీటింగ్లో ఒక ఆయన వచ్చి, కర్ణాటక నుండి వచ్చి దైవజనుడు చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా, నీ జీవితాన్ని మార్పు చెందించడానికి ఒక అద్భుతమైన దేవుడి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చాడనేది సత్యం, చరిత్రలోనే మనకు తెలుస్తుంది ఆయన వచ్చాడని. ఆయన సర్వాధికారి, తెలుస్తుంది అనేక మంది జీవితాలు. ఆయన నిజంగా సత్యవంతుడు, ఎందుకంటే ఆయన వాక్కు సత్య గ్రంథంలో రాయబడింది. ఆయన్ని గురించిన అనేక వివరాలు ప్రపంచంలో అడిగినా నీకు తెలుస్తుంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. నీ జీవితం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. ఆయనకు నిన్ను నువ్వు లోపరుచుకుంటే కడుపు రగిలిపోయింది నాకు. ఆయన ఏదో రకం ఎన్కౌంటర్ అనుకున్నాను నేను. వెంటనే మీటింగ్ అయిపోయింది, గదిలోకి వెళ్ళాను. ఆయన భోజనం అయిపోయింది, కూర్చున్నాడు. ఇక నేను ఆయనతో ఎన్కౌంటర్ మొదలుపెట్టాను. మొదటి ప్రశ్న, దేవుడికి బుద్ధుందా? అది నేను అడిగిన ప్రశ్న. ఆయన వెంటనే జవాబు చెప్పాడు. అలా అనకూడదు పాల్సాన్. యెషయా 29:16 చదువు. అయ్యో మీరెంత మూర్ఖులు, కుమ్మరికి నీ మంటికి నీ భేదం లేదని ఎంచదగన? రూపించబడిన వస్తువు రూపించిన వాడిని ఇతను నన్ను చేయలేదు అనవచ్చునా? రూపించబడిన కుండ రూపించిన వాడిని చూసి అతనికి బుద్ధి లేదు అనొచ్చునా? అలా అనకూడదు కదా పాల్సాన. కుండ కుమ్మరుడితో నన్ను పిడతగా ఎందుకు చేశావు, బానగా చేయలేకపోయావా, ఇలా ఎందుకు చేసావు అని అడుగుద్దా? తప్పు కదా. అలాగా ఆయన మనల్ని ఎందుకు తయారు చేశాడో ఆయన సమాధానం నీకు చెబుతాడు. కొద్దిగా నేను షాక్ అయ్యాను, ఎందుకంటే ఈ ప్రశ్నకి ఆయన చెప్పలేడు అనుకున్నా. ఎందుకు చేశాడు నన్ను? నేను అప్పుడు మళ్ళీ ఆయన సమాధానం ఇచ్చాడు. ఏమని సమాధానం ఇచ్చాడు? ఒక మంచి పనుల కోసం దేవుడు నిన్ను తయారు చేశాడు. ఎఫెసీ పత్రిక 2:10 ఎఫెసీ 2:10 దేవుడు మనల్ని ఎందుకు తయారు చేశాడు తెలుసా? ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై. ఓహో, అంటే పాల్సన్ ఇలా చేస్తే నాకు చాలా మంచిదని ఆయన ముందుగా మంచి పనులు చేయాలని దేవుడు తయారు చేశాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? దేవుడి చేతిలోకి వెళితే దేవుడు వాడుకుంటాడు. మైక్ తయారు చేశారు, ఇది చక్కగా వాడబడాలని. కానీ నేను దాన్ని వాడకుండా ఉంటే దానికి వాల్యూ లేకుండా పోతుంది. దేవుడికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు మన జీవితాలు మార్పు చెందుతాయి. అలాగ అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది, ప్రభువా నన్ను క్షమించు, నేనే నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను క్షమించు నాయనా, నా జీవితం నేను నీకు అప్పగిస్తున్నాను. నువ్వు నా కోసం సిలువలో వేలాడావు, మనుషుల పాపాన్ని తీసేయటాని కోసం రక్తంతో ఈ లోకానికి వచ్చావు. ఆ రక్తం ద్వారా పరిశుద్ధత ఇవ్వటానికి కోసం ఇష్టపడ్డావు. మానవాళి కోసం దెబ్బలు తిన్నావు, ఆ దెబ్బల వలన స్వస్థత ఇవ్వాలని ఇష్టపడ్డావు. నేను నమ్ముతున్నాను నాయనా అని యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఎంత తేలికయ్యానంటే నేను, దేవుడు ఉన్నాడు, ఆయన నా జీవితాన్ని మారుస్తాడు. నిజంగా నమ్మాలి అలాగా. అచంచలమైన విశ్వాసం అది. ఇక దేవుడు తప్ప ఎవడు నన్ను ప్రేమించలేదు ఆ రోజుల్లో. ఎందుకని? అందరికీ రోగిష్ఠుడు ఎవడకు కావాలండి? ఒక సమాజానికి పనికిరానాడు ఒక సైకాలజిస్ట్ ఇలా అన్నాడు గుంటూరులో, పేరొద్దులేండి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇగో మీ అబ్బాయి 40 లోపు ఐక్యూ ఉంది,
ఇలాంటి వాళ్ళని ఈడియట్స్ అంటారు. వీళ్ళు సమాజానికి పనికిరారు, వాళ్ళ గుండీలు వాళ్ళు పెట్టుకొని వాళ్ళ తలాళ్ళు దువ్వుకొని వాళ్ళ భోజనం వాళ్ళు తినటానికి తప్ప వీళ్ళు పనికిరారు, సమాజానికి పనికిరాడు అన్న వాళ్ళందరినీ పనికొచ్చేలా చేసేవాడు యేసుక్రీస్తు. అలాంటి పాపుల్ని రక్షించడానికి వచ్చాడు యేసుప్రభు. నీతిమంతుల కోసం రాలేదు. డాక్టర్ ఎవరికి కావాలి? రోగులైన వారికే డాక్టర్ కావాలి. నాకు వద్దు అనుకున్నవాడికి యేసుప్రభు అవసరంలే. ప్రభు నువ్వు తప్ప నన్ను మార్చేవాడు ఎవడు లేడు నాయన. ఈ అపరాధ భావన నాలో బాధిస్తుంది. దేవుడు ఏం చేస్తాడన్న ఒక నెగిటివ్ ఫోర్స్ నన్ను ఇలా తీసుకెళ్ళిపోతా ఉంది. అటన్నిటి నుండి విడుదల ఇచ్చిన మహానుభావుడు యేసుక్రీస్తు. చాలా తేలికైంది. నేను ఆ తర్వాత మళ్ళీ సెప్టెంబర్ పరీక్ష రాయటానికి వెళ్ళాను. నేను ఈసారి పాస్ అయ్యాను. నేను ఎంత ఆనందం అంటే 7 సార్లు పోయినోడికే తెలుస్తుంది. మీకేం తెలుస్తుంది? అంత ఆనందం, మహానందం అన్నమాట. ఆ తర్వాత ఇంటర్మీడియట్ నిడదలు జాయిన్ అయ్యాను. నేను నిడదవల్లో సమీశ్వరగూడెంలో ఉంటూ నిడదవలకు వచ్చాను. నేను సీనియర్ ఇంటర్లో ఉండగానే యాన్యువల్ డేకి 3 ప్రైజులు వచ్చినాయి. డిబేట్, ఎస్సే రైటింగ్, ఎలక్ట్యూషన్. ఈ 3టికి బుర్ర కావాలి. ఎక్కువ ఆలోచిస్తే జబ్బు వచ్చేసేది నాకు. ఎక్కువ ప్రయాణం చేస్తే జబ్బు వచ్చేసేది. ఆ రోజులో అకార్డింగ్ ప్లే చేసేవాడిని. అకార్డింగ్ ఎన్నోసార్లు పడిపోయాను. గుడివా కలంకలో చచ్చిపోవాల్సిన వాడిని, నరసాపురం అంతర్వేదిలో చచ్చిపోవాల్సిన వాడిని. సో ఇలాంటి ఒక మానసిక దౌర్బల్యుడు ఈ పాల్సన్ అన్న. అలాంటి వాడు 3 ప్రైజులు ఎలా వచ్చినాయి కాలేజీలో? నాకు అర్థమవుతుంది నాలో చాలా మార్పు జరుగుతుందని. దేవానికి చాలా వందనాలు. డిగ్రీ డిఎన్ఆర్ కాలేజీ జాయిన్ అయ్యాను. డిఎన్ఆర్ కాలేజ్ జాయిన్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ కల్లా 28 సర్టిఫికెట్లు వచ్చినాయి నాకు. డిబేట్, ఎస్సే రైటింగ్, ఎలక్ట్యూషన్, డ్రామాటిక్స్, మోనో యాక్షన్, మైమ్, సింగింగ్, మ్యూజిక్ అన్నిట్లో ఉన్నాను. నన్ను ఢిల్లీ పంపించారు. నన్ను ఢిల్లీలో 16 యూనివర్సిటీల మీద ఫస్ట్ వచ్చాను నేను. అప్పుడు రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారితో అవార్డు తీసుకున్నప్పుడు అనిపించింది, ప్రభువా గల్లీల్లో పడిపోయేవాడిని ఢిల్లీ ఎలా పంపించావు నాయన, ఊడిపోయిన వాడిని ఎలా గెలిపించావు ప్రభువా, ఎంత గొప్ప దేవుడు. ఫైనల్ ఇయర్ ఎన్ఎస్ఎస్ తరపున మళ్ళీ ఢిల్లీ పంపించారు. ఎన్ఎస్ఎస్లో ఉన్నాను నేను. అప్పుడు ఢిల్లీ వెళ్ళాను. 21 యూనివర్సిటీ మీద ఫస్ట్ వచ్చాను నేను. అక్కడ చాలా మంది వెళ్ళాము. ఆ టీంలో నేను ఒక ఈవెంట్లో 21 యూనివర్సిటీ మీద ఫస్ట్ వచ్చాను. అప్పుడు రాష్ట్రపతి ఎవరు అనుకున్నారు? శంకర్ దయాళ్ శర్మ గారు. ఆయన విన్నర్స్ అందరినీ భోజనానికి కూర్చోబెట్టుకున్నాడు. ఆ ప్రోటోకాల్ చాలా గొప్పది. లోపలికి వచ్చే విధానం, రాష్ట్రపతితో భోజనం చేయడం. అప్పుడు అనిపించింది, ప్రభువా బలహీనుడను బహుపాపిని, ధనహీనుడను దరిద్రుడన్, ఏమి చూసి నన్ను వెదకి రక్షించినావు, ఎంత ప్రేమ నీది, ఎంత ప్రేమనైనా నీది. నేను ఏ మంచి పనులు చేశానను నన్ను ప్రేమించావు. అసలు లోకంలో ఎవ్వరూ ప్రేమించినప్పుడు ప్రేమించావు. యు ఆర్ గ్రేట్ గాడ్, యు ఆర్ రియల్లీ ట్రూత్ఫుల్ గాడ్. అట్ ద సేమ్ టైం యు ఆర్ రియల్లీ అస్సలు మైటీ లార్డ్. నువ్వు సర్వశక్తి కలిగిన దేవుడు, జీవితాన్ని మార్చిన దేవుడు. ఆ తర్వాత నేను బీఈడి గుంటూరు జాయిన్ అయ్యాను. నేను గుంటూరులో కాలేజ్ ఫస్ట్ నిలిచాను. ఆ తర్వాత మానసిక శాస్త్రం చదివాను. నేను ఒక మానసిక రోగి మానసిక శాస్త్రం చదవటం ఆశ్చర్యం కదా. ఆ తర్వాత నేను ఎంఈడి చేశాను నేను నెల్లూరులో కాంప్రహెన్సివ్ కాలేజీలో. అక్కడ కూడా మెరిట్ స్కాలర్. ఆ తర్వాత రీసెర్చ్. ఆశ్చర్యం కదా. ఒక సైకలాజికల్ డిజార్డర్ ఉన్నవాడు ఒక సైకాలజిస్ట్కి ఎలా అయ్యాడు. లోపల నాకు డాడీ టెలిగ్రామ్ ఇచ్చారు, యూఆర్ ప్రొఫెషనల్లీ సెలెక్టెడ్, ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అని. యూనివర్సిటీ నుండి వచ్చి జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్లో నేను జాయిన్ అయిన 3 నెలలకే నన్ను రిసోర్స్ గ్రూప్లో డిఆర్జీగా పెట్టుకున్నాను. ఎడ్యుకేషన్ సైకాలజిస్ట్. ఈ ప్రాంతాలన్నీ వచ్చాను నేను. మన పశ్చిమ గోదావరి జిల్లాలో 76 డిగ్రీ కాలేజీలు, 22 జూనియర్ కాలేజీలు, 10th క్లాస్, ఐటీఐ, పాలిటెక్నిక్, అన్ని కాలేజీలు. మీరు భయపడుతున్నారా? నేను సమాధానం చెబుతా. మీరు వణికిపోతున్నారా? నేను మీకు జవాబు చెబుతా. పరీక్ష రాయలేను అనుకుంటున్నారా? మీ సామర్థ్యాలని. అలాగా ఒకప్పుడు అవన్నీ లేనోడు ఎలా చెప్పగలిగాడు? ఎలాగ అందరి ముందు అలా నిలవగలిగాడు? మరి రిసోర్స్ గ్రూప్లో నన్ను నుంచి ఎంత ఆశ్చర్యం అంటే, సమాజం ముందు నిలబడితే నేను పనికిరాని వాడిని, కానీ దేవుడు నన్ను ఎలా నిలబెట్టాడు. అందుకనే సాక్ష్యం చెప్పకుండా ఉండలేను. గత 3 సంవత్సరాల క్రితం నేను నా జాబ్ కూడా రిజైన్ చేశాను. దేవుడు ఇంకా ఎక్కువ విస్తృతంగా నా కోసం పనిచేయాలి. చేస్తా ప్రభువా. నా భార్య నేను ఒక 4 రోజులు ప్రభు సన్నిధానంలో అలా కనిపెట్టాము. దేవుడు మాకు మంచి శుభకరమైన ఆనవాళ్ళు ఇచ్చాడు. వెంటనే దేవుడు నాకు వివాహం, అలెగ్జాండర్ గారు అని, ముట్టాయిగూడెం అలెగ్జాండర్ గారు వారి యొక్క పెద్ద కుమార్తె, నేను వివాహం చేసుకున్నాను. దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించి 2 పిల్లల్ని ఇచ్చాడు. పాప బీడిఎస్ డెంటల్ చదువుతుంది, డెంటల్ ఫైనల్ ఇయర్లో ఉంది. బాబు జైన్ డీమ్డ్ యూనివర్సిటీ బెంగళూరులో డిగ్రీ చదువుతున్నాడు. చిన్న పరిచర్య. నేను గొప్ప ప్రసంగికుడిని రాలా. దేవుడు ఎంత గొప్పోడో సాక్ష్యం చెప్పడానికి వచ్చాను.
నా జీవితం అందరికీ తెలుసు. ఒక సంఘటన చెప్పేసి నేను ప్రార్థన చేస్తా. భీమవరం ఇలా మీటింగ్ జరుగుతుంది. ఒక ఆయన అప్పటికే సుమారుగా 6 సార్లు ఫోన్ చేశాడు. పక్కనే 3వ ఇల్లు బాబు, వచ్చి ప్రార్థన చేయని. ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేశాడని వెళ్ళాను. వెళ్తే ఆయన మంచం మీద పడుకొని ఉన్నాడు. నన్ను ఎవరో గుర్తుపెట్టావు బాబు, నువ్వు 10th చదివినప్పుడు మీ హెడ్ మాస్టర్ని, జేమ్స్ గారిని అన్నాడు. ఆశ్చర్యపడి వెంటనే నేను మాట గుర్తు, రే ఎత్తి రిక్షాలు ఏంటిరా, ఈ రోగిస్టోడికి చాకరీ చేయటానికి మన పాలేరులు అంటారా, శిఖామణి గారికి చెప్పండి రా, ఈ స్కూల్కి పంపొద్దని చెప్పండి, అటెండెన్స్ వేసేద్దాం అన్న మాస్టర్. అని అంటున్నాడు, పాల్బాబు నీ చెయ్యి పెట్టి ఒకసారి ప్రార్థన చేయి అన్నాడు. గుండె పగిలిపోయింది. ఏ నోరైతే రోగిష్ఠుడు అందో అదే నోరు చెయ్యి పెట్టి ప్రార్థన చేయమని అన్నప్పుడు అనిపించింది, ప్రభు ఎంత గొప్పోడు నాయన. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చా. నేనే రాశాది. దానికి అన్న చక్క ట్యూన్ చేసి చివరి వచనం కలిపాడు. నా మదిని కోవెలగా మలచుకోవయా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయా, మనసున్న మంచి ఆయన మనసున్న మంచి దేవుడు. ఎస్, అందుకే నన్ను ప్రేమించాడు. ఆయనకి చెప్పకుండా ఉండలేను నేను. ఏంటంటే ఆయన చేసిన తప్పు, నా బతుకును మార్చడం ఆయన చేసిన తప్పు, తాగుబోతుల్ని మార్చడం ఆయన చేసిన తప్పు. నువ్వు మార్చలేవు, దేవుని వాక్కు మార్చింది. నేను బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక ఆయన పంచికట్టుతో వచ్చాడు మా గదిలోకి. డైరెక్టర్ వచ్చి అన్నాడు, ఈరోజు మన కాలేజీలో జాయిన్ అయ్యాడు పౌల్సన్, మీ రూమ్లోనే ఉంటాడు అన్నాడు. ఓకే అన్నాను. డైరెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత పంచికట్టు పైన కండవా అన్న, నీ పేరేం పేరు అన్నాను. మోషే అన్నాడు. అన్న ఎక్కడి నుండి వచ్చారు అన్న. నేను నా మిత్రుడు కుమార్ ఇద్దరం ఉన్నాం గదిలో. నేను రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి అన్నాడు. కొంచెం గుండె జారింది కిందకి, పైకి నొక్కుకొని అన్నాను, అన్న ఎందుకు వెళ్ళారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి అన్నాను. మా సొంత చిన్నాన్ని పొడిచి చంపేశానులే అన్నాడు. ఇప్పుడు మా ఊడికి కూడా జారిపోయింది. అన్న ఇలా గీరుతున్నాడు అంటే ఏంటి అర్థం, సొంత చిన్నాన్నే పొడిచి చంపేసినాడు, మనమేమో అవుతామని. అంటే మోషే అన్న అన్నాడు, తమ్ముడు భయపడకండి, నేను సెంట్రల్ జైల్లో థామస్ ఆచారి గారని ఒక ఆయన అక్కడ మాకు స్వార్థ చెబితే గుండె పగిలేలాగా నేను కన్నీళ్లతో ఏడ్చి యేసుప్రభు నమ్ముకున్నాను అన్నాడు. అన్నా నువ్వు మారావా? ఎస్ మారాను తమ్ముడు. నా జీవితాన్ని కూడా మారుస్తాడు ఆయన, నీ జీవితాన్ని కూడా మారుస్తాడు ఆయన. ఒక నరహంతకుడు ఎలా మారాడు? ఆయన వచ్చింది అందుకు, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును తీసివేయుటకును, దోషానికి ప్రాయశ్చిత్తం ఆయన పొందటానికి, పరిశుద్ధ స్థలాన్ని మందిరాల్లో పవిత్రపరచడానికి, మనుషుల్ని నీతిమంతులుగా చేసే నీతిని స్థాపించడానికి యేసుప్రభు వచ్చాడు. హ్యాపీ క్రిస్మస్. ఇదండి ఆయన చేసిన తప్పు. ఏంటండి ఆయన గురించి నీ దుష్ప్రచారం? ఇదండి ఆయన చేసిన తప్పు. పాపాలని తీసేసి పరిశుద్ధులుగా, దేవుడు నీతిమంతులుగా ఉండి నీతిని అనుసరించి కుటుంబంలో సంఘంలో విలువలతో బతకండిరా, ఇతరులకు ఉపయోగపడేలా ఉండండిరా అని బోధ చేసి వెళ్ళినాడు. అలా ఉన్న వాళ్ళని తిరిగి తీసుకెళ్తానని, మళ్ళీ వస్తానని చెప్పినాడు. అందుకేసైనా ఆరాధిద్దాం. హ్యాపీ క్రిస్మస్. ఆయన లక్షణాలు 3 చెప్పండి. 1 సత్యవంతుడైన దేవుడు, 2వది మహాదేవుడు, 3వది సర్వాధికారి అయిన దేవుడు. ఆ దేవుడు తను నిరూపించుకున్నాడు, నా జీవితాన్ని కూడా నిరూపించుకున్నాడు, నమ్మిన వారందరి జీవితాల్లో నిరూపించగలిగిన సమర్థుడు. కనుక అలాంటి పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినాడు. ఎస్, అందుకని క్రిస్మస్లో 3 రంగులో ఉన్న ఏ ప్యాంప్లెట్ చూసినా 3 రంగులే కనబడతాయి. క్రిస్మస్ ట్రీ కానీ ఏది చూసినా, మీరు ఇంటర్నేషనల్ ఏ ప్యాంప్లెట్ చూసినా 3 రంగులే కనబడతాయి. ఏంటో 3 రంగులు? 1 రెడ్ కలర్, 2వది గ్రీన్ కలర్, 3వది గోల్డ్ కలర్. మీరు ఎక్కడైనా చూడండి, రెడ్ కలర్ ప్యాక్ చేస్తే గ్రీన్ కలర్ అన్నీ పెట్టి గోల్డ్ కలర్ ట్యాగ్ కడతారు రిబ్బంతా. సహజంగా మ్యాక్సిమం 3 ఉంటాయి, గ్రీన్, రెడ్, గోల్డ్ కలర్ కనపడి ఉంటుంది మీకు. ఏంటి దాని అర్థం? ఈ క్రిస్మస్ కలర్స్ అంటారు అనమాట. ఏంటి క్రిస్మస్ కలర్స్? రెడ్ ఫర్ రిడెంప్షన్, యేసు ప్రభు రక్తం నీ ప్రతి పాపం నుండి కడుగుతుంది అంటానికి రెడ్ కలర్. 2వది గ్రీన్ కలర్, గ్రీన్ ఫర్ ఎటర్నిటీ,
నిత్యత్వంలోనికి దేవుడు తీసుకెళ్తాడు. నిత్యుడై ఉన్న దేవుడు మనల్ని కూడా నిత్య జీవం ఇస్తాడు. నీ జీవం దేవునితో భద్రపరచబడి ఉంటుంది. అది నిత్య జీవం. ఇట్స్ కాల్డ్ గ్రీన్ కలర్. మూడవది గోల్డ్ కలర్. గోల్డ్ ఫర్ రాయల్టీ. రాజు లేని యాజ్ఞిక సమూహంగా మనల్ని చేశాడు. ఈ లోకంలో స్వస్థ బుద్ధితో నీతితో బతకండిరా, రాజు లేని యాజ్ఞిక సమూహంగా మీరుండండి అని దేవుడు చెప్పాడు. ఈ మూడు తెలియజేస్తాయి. ఎంత అద్భుతమైన చేతి ప్రపంచ పండుగ. మనం ఎరిగిన వారమై ఇతరులకు తెలియచెప్పి యేసు ద్వారా మీరు అనుకోవచ్చు చాలామంది డబ్బుల కోసం జబ్బుల కోసం యేసుప్రభు నమ్మటం కాదు. మన జీవితం క్రీస్తుతో ఉండడానికి, చనిపోయిన తర్వాత ఉండే లైఫ్ ఆఫ్టర్ డెత్, ఎటర్నల్ లైఫ్ని ఇవ్వడానికి కోసం యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. మన ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఆయన ఉన్నాడు. భౌతికంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా అన్ని కోణాలలో యేసయ్య నన్ను ఆశీర్వదించాడు. నిన్ను ఆశీర్వదించడా? అందుకోసం వచ్చాను. ఆయన పరిపూర్ణంగా నమ్మి ఆయన ద్వారా రూపాంతరత అనుభవం పొందడానికి పరిశుద్ధాత్మను మీకు అందరికీ సహాయం దయచేయనుగాక. తల్ల వంచని ప్రార్థన చేస్తాం. దయచేసి అందరూ తల్ల వంచండి. ఒక్క నిమిషం ఇంట్రాస్పెక్షన్, మన లోపలికి చూసుకుందాం. దేవుడు మన జీవితాల్ని ఆశీర్వదించిన తీరుని ఒకసారి అర్థం చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఎన్నిక లేని మట్టివారమైన మమ్మల్ని ప్రేమించవచ్చావు నాయన. మహాదేవ, మీకు నమస్కరిస్తున్నావు నాయన. నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయన. నువ్వు సత్యవంతుడు, నీ మాట సత్యం. నీ వాక్యాన్ని నమ్మితే మేము స్వతంత్రులమవుతాం. ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడుగా నమ్ముతున్నాం. ఎంతమంది తమ హృదయాలలో నిజమైన దేవుడిగా నమ్మారు, అట్టి వారిని స్థిరమైన రూపాంతరత అనుభవం ఇస్తావు. నా జీవితాన్ని అలా మార్చివేసయ్యా. ఇక్కడున్న బిడ్డలందరి జీవితాలని మీరు మార్చగలిగిన సమర్థులు. అందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఏ ఉద్దేశంతో ఈ కూడికి ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చుకున్నందుకు వందనాలు నాయనా. నువ్వెవరో, ఎలాంటి వాడవో తెలుసుకొని నీ వ్యక్తిత్వాన్ని గురించి, నీ అంతరంగాన్ని గురించి మేము చర్చించాము నాయన. ఎంత గొప్ప దేవుడవు నాయనా. నువ్వు మాకు చాలిన దేవుడవు ప్రభా. నీ వాక్యం మమ్మల్ని అనేకమైన కోణాలలో స్పృశిస్తూ ఉంది. నీ యొక్క శక్తి మా జీవితాల్లో పరిపూర్ణత ఇస్తుంది. నీ యొక్క ఆత్మ మమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. అట్టి నీ వాక్కును బట్టి, నీ రక్తాన్ని బట్టి, నీ పరిశుద్ధాత్మని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఈ ఎక్స్పీరియన్స్ ఇక్కడున్న వారు ఎవరైనా పొందకపోతే వారు నిజంగా నీ యందు నమ్మి, ఇంతే కదా నేను నిన్ను అడుగుతున్నాను అని అన్నారు ప్రభువా. నువ్వు వెండి బంగారాలు కొరలేదు ప్రభువా, నేను నిన్ను అనుసరిస్తాను అని హృదయపూర్వకంగా తీసుకునే నిర్ణయం మా జీవితాల్లో వింత మార్పును తీసుకొస్తుందని మీరు తెలియచెప్పారు నాయన. నీ యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు నిత్య జీవం పొందుతాడని, రక్తము ద్వారా కడగబడి ఆత్మ ద్వారా నడిపింపబడుతూ వాక్యము ద్వారా వెలిగింపబడినగా ఉంటాడని మీరు చెప్పారు నాయన. ఎంతమంది తమ హృదయాల్లో నిజమైన నిశ్చయత కలుగుతుందో వారందరిని బట్టి స్తుతిస్తున్నాము నాయన. నీ వచ్చే సమయానికల్లా మేమంతా నీ నందు విశ్వాసం ఉంచి బలపరచబడిన వారుగా, పరిణత చెందిన వారముగా నిన్ను ఎదుర్కొనే వారం ఉంటాను సాయం దయచేయండి. మరి చెల్లిని, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. కుమార్తెను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ పరిచర్యలు దీవించి ఆశీర్వదించండి. నానాజీ గారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. సహకరిస్తున్న బిడ్డలు, చేతులు కలిపిన బిడ్డలు తండ్రి, ఈ ప్రాంతానికి వచ్చిన బిడ్డలు, దూరం నుండి వింటున్న బిడ్డలు అందరినీ ఆశీర్వదించండి. చక్కని అవగాహన కలిగించండి ప్రభా. అపవాది ఎత్తుకుపోకుండా సహాయం దయచేయండి. మీకే మమ్మల్ని అప్పగించుకుంటూ మరలా నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మేము కలుసుకునే పర్యంతం కాపుదల భద్రతల నుంచి నడిపించమని మా ప్రభువు, మా రక్షకుడు, ఆశీర్వాదానికి మూలకారకుడు, మహాదేవుడు, నిజమైన